Yes, good afternoon, all of you. Shazia, what is today's topic? Submission, let it go, how to help, professionalism, your business. Yes. ఎంతమంది చూసారు పోస్టర్ని? సబ్మిషన్. సో మనకి ప్రొడక్ట్స్ గురించి అర్థమవుతుంది, ప్లాన్ గురించి అర్థమవుతుంది, అండ్ ఇంకా కంపెనీ ప్రొఫైల్, ఎంత బెస్ట్ కంపెనీతో మనం వర్క్ చేస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. నౌ ఇందులో ఈ ప్లాన్ ప్రకారం మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏమేం ఫాలో అవ్వాలి, ఏమేం ఫాలో అవ్వకూడదు ఎలా తెలుస్తుంది మనకి? అంటే మనకి ప్లాన్ ప్రకారం సక్సెస్ అవ్వాలా, మన ఇష్టమైనట్టు సక్సెస్ అవ్వచ్చా? సో హ్యాంగిల్ పార్క్ మనకి ఒక ప్లాన్ ని రికమెండ్ చేశారు, ఒక ప్లాన్ ని డిజైన్ చేశారు అంటేనే ఈ ప్లాన్ ప్రకారం వెళ్తే సక్సెస్ అవుతాము అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వి నీడ్ టు వర్క్ యాజ్ పర్ ప్లాన్. శ్రీప్రియ ఉంది, తన బోర్న్ అండ్ బ్రాటప్, తనకున్న నాలెడ్జ్, తనకున్న ఎక్స్పీరియన్సెస్, తనకున్న బిలీఫ్ సిస్టమ్స్, తనకున్న సైకలాజికల్ ఇల్నెస్ను, వెల్నెస్లు, నాకు ఎవరంటే ఇష్టం లేదు, ఎవరంటే ఇష్టం ఉంది, నాకు కొన్ని పర్సనల్ ఐడియాస్, ఒపీనియన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ విత్ మీ. శ్రీప్రియ ఈజ్ ఈక్వల్ టు ఆల్ దిస్. ఇప్పుడు అదే సృజన గారు, షీ ఈజ్ ఆల్సో హర్ ఒపీనియన్స్, తన ఐడియాస్, తన నాలెడ్జ్, తన ఇన్ఫర్మేషన్, తన డెసిషన్స్, షీ ఈజ్ డిఫరెంట్. సో ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్ అంటాం. అంటే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకేలాగా ఉండరు, ఒకేలాగా ఆలోచించరు, ఒకేలాగా చెయ్యరు, డిసైడ్ చేయరు, వర్క్ చేయరు. ఎవ్రీబడి వర్క్స్ ఇన్ డిఫరెంట్ కైండ్స్. నౌ ఆటమీలో మరి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వస్తారు, డిఫరెంట్ కల్చర్స్ నుంచి, రిలీజియన్స్ నుంచి, ప్లేసెస్ నుంచి, బ్రాటప్స్ నుంచి వస్తారు. మరి అందరూ కలిసి కదా సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు ప్లాన్ చూసాం కదా, ప్లాన్లో ఏముంది? ఒక నలుగురికి మీరు హెల్ప్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు, ఇదే కదా ప్లాన్లో ఉంది. ఎంతమందికి అర్థమైంది ప్లాన్? ఎంతమందికి అర్థమైంది? సౌమ్యకు అర్థమైంది, ఇంకా వెంకటేష్కి అర్థమైంది. సో ఈ ప్లాన్ అంతా కూడా ఏం చెప్తుందంటే, లెట్ మీ షో యూ ద ప్లాన్. ఈ ప్లాన్ అంతా కూడా ఏం చెప్తుందంటే, ఈ నలుగురికి హెల్ప్ చేయండి, ఇదే చెప్పేది ప్లాను. మీకు అది ఇంపీరియల్ అయినా, లేదంటే క్రౌన్ మాస్టర్ అయినా, లేదంటే రాయల్ మాస్టర్ అయినా, మీరు ఏ మాస్టర్ అయినా కూడా ఒక నలుగురికి హెల్ప్ చేయండి, ఇదే కంపెనీ చెప్పేది. మరి ఈ నలుగురికి హెల్ప్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాము అంటే, నలుగురితో కలిసి వర్క్ చేయాలి అంటే ఎలా ఉండాలి మనము? మన ఇద్దరి మధ్య ఒక రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక రైట్ రిలేషన్షిప్ ఉండాలి, రైట్ కమ్యూనికేషన్ ఉండాలి, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మీరు చెప్పింది నాకు అర్థం కావాలి, నేను చెప్పింది మీకు రీచ్ అవ్వాలి, అర్థం అవ్వాలి. ఎంత స్థాయిలో అర్థం అవ్వాలి అంటే అది చెయ్యాలనిపించాలి, చెయ్యాలి. ఇన్నున్నాయి. మరి ఇంత బ్యూటిఫుల్ ప్లాన్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే గుడ్ రిలేషన్షిప్స్, అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్. ఏమేంటి అవి? రిలేషన్షిప్, అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఏమి చెప్పానో అది యాజ్ ఇట్ ఈజ్, నేను ఏ ఇంటెన్షన్తో చెప్పానో, ఏం చేయాలని చెప్పానో, ఏది చేస్తే మనందరం కలిసి సక్సెస్ అవుతామని నేను చెప్పానో అది యాజ్ ఇట్ ఈజ్ అలానే అర్థం కావాలి. ఇప్పుడు నేను సే సపోజ్ ఐ వాంట్ టు షేర్ మై స్క్రీన్. ఇప్పుడు నేను చెప్పింది నేను ఇది చెప్పాను, మీకు అది యాజ్ ఇట్ ఈజ్ ఇదే అర్థం కావాలి. అది ఇలా అర్థమైతే, అది ఇలా అర్థమైతే, అది ఇలా అర్థమైతే, అది ఎలాగో అర్థమవుతే అవ్వదు. నేను ఏదైతే చెప్పానో అది యాజ్ ఇట్ ఈజ్, అది వాళ్ళకి ఇదే విధంగా అర్థమైతే దట్ ఈజ్ నథింగ్ బట్ సక్సెస్. మేడం,
మీరు ఇది చెప్పారు మేడం, బట్ నేను ఇది చేస్తాను మేడం. నేను ఇది చెప్తే మీరు అది చేస్తే ఏదవుతారు? అదే అవుతారు. నేను మిమ్మల్ని చేయాలనుకుంటుంది, మిమ్మల్ని తీసుకురావాలనుకుంటుంది ఇంపీరియల్ మాస్టర్కి అయితే, మీరు ఇది చేస్తే ఇంపీరియల్ ఎట్లా అవుతారు? ఇది చేస్తేనే అవుతారు. అయితే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలంటే ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ ఇందులో ఉన్నారు. వి నీడ్ టు ఫాలో ద సక్సెస్ ప్రిన్సిపల్స్. మీరు ఒకసారి చాట్ జీపీటీ ఓపెన్ చేసి అందరూ కొట్టండి, సక్సెస్ ప్రిన్సిపల్స్ అని కొట్టండి. ఎస్, యూ కెన్ ట్రై దిస్. సక్సెస్ ప్రిన్సిపల్స్. చాట్ జీపీటీ ఓపెన్ చేసి సక్సెస్ ప్రిన్సిపల్స్ అని కొట్టండి. సక్సెస్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి, సక్సెస్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అది యూజ్ చేసి సక్సెస్ అయిన పీపుల్ కొంతమంది ఉంటారు. వీ నీడ్ టు ఫాలో దట్. ప్రియా మేడం నేను ఎందుకు ఫాలో అవ్వాలి? సౌమ్య మేడం నేను ఎందుకు ఫాలో అవ్వాలి? వెంకటేష్ నేను ఎందుకు ఫాలో అవ్వాలి? బికాస్ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళకి ఒక స్ట్రాటజీస్ ఉంటాయి. ఇది చేసి అది చేసి రకరకాలుగా చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యి లాస్ అయ్యి ఒక స్ట్రాటజీ ఫిక్స్ చేసి ఉంటారు. ఇఫ్ వి ఫాలో దట్, వీఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. అందుకే దీన్నే సిస్టమ్ అంటారు. అంటే ఎవరైతే ఈ సిస్టమ్ని ఫాలో అవుతారో వాళ్ళు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. సో వీ నీడ్ టు ఫాలో ద లీడర్స్, వీ నీడ్ టు ఫాలో ద సక్సెస్ఫుల్ పీపుల్. వాళ్ళు ఏమేం చేసి అట్లా ఆ స్థాయికి సక్సెస్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి వీ కెన్ టేక్ దట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ అండ్ మెంటర్షిప్. మనం వాళ్ళ దగ్గర నుంచి మెంటర్షిప్ తీసుకోవచ్చు, వాళ్ళని ఫాలో అవ్వచ్చు, ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు. సో ఫాలో ద సిస్టమ్, ఫాలో ద సక్సెస్ఫుల్ లీడర్స్. ఓకే, అర్థమైందా? ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? ఎస్. సో సక్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటనేది ఆల్రెడీ వెంకటేష్ ఇక్కడ మెసేజ్ పెట్టాడు. లెట్ మీ షో యూ. ఏమేమి వచ్చింది అక్కడ? లెట్ మీ షో. ఐ వాంట్ టు షేర్ ద స్క్రీన్. స్క్రీన్ షేర్ చేయగల ఆల్రెడీ ఉంది కాబట్టి అందరూ ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి. సెట్ క్లియర్ గోల్స్, నో వాట్ యు వాంట్ టు అచీవ్. ఫస్ట్ మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్లాన్ తర్వాత అర్థం చేసుకుందరు. కానీ ప్లాన్ ఒకే రోజు అర్థమయ్యే ప్లాన్ కాదు. దిస్ ఈజ్ వండర్ఫుల్ ప్లాన్, ది బెస్ట్ ప్లాన్ ఆన్ ద ప్లానెట్. ఇది మనకి చిన్నగా చేస్తూ ఉంటే అర్థం, మొత్తం ఒకేసారి అర్థమయ్యాక చేస్తా అట్లేం ఉండదు. ఇప్పటికి కూడా ఒక 1 year 2 years తర్వాత కూడా అర్థం కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు ఈ రోజు ఇది అర్థమైంది, ఆ దీనిలో ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకుంటే ఎంత పీవీ వస్తుందని అర్థమైంది. ఈ రోజు అర్థమైనంత ఈ రోజు చేసేసేయండి, అయిపోయింది. నెక్స్ట్ మేడం, ఎస్ నెక్స్ట్ ఏం చేయాలి మేడం? నెక్స్ట్. సో ఏ రోజు ఎంత అర్థమైంది అంతవరకు చేయండి. ప్లాన్ ఆల్రెడీ మనం బిజినెస్ చేయొచ్చు. అయితే ఇక్కడ ప్లాన్ తర్వాత అర్థం చేసుకుంటారు, కానీ ఫస్ట్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, నో వాట్ యు వాంట్ టు అచీవ్. అదే కదా వెంకటేష్? ఎస్ మ్యామ్. సెట్ క్లియర్ గోల్స్. సో మనకేం కావాలో సెట్ తెలుసుకోవడం క్లియర్ కోసం గోల్స్. ఫస్ట్ సెట్ క్లియర్ గోల్స్. గోల్స్ పెట్టుకోవాలంట మనం గోల్స్ పెట్టుకోవాలి. గోల్స్ అంటే ఏంటి? నేను ఇంపీరియల్ మాస్టర్ అవ్వాలి. ఓకే, ఇంపీరియల్ అవుతాం. ఒక 5 years 10 years కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తే డెఫినెట్లీ మనం ఇంపీరియల్ మాస్టర్ అవుతాం. ఇంపీరియల్ మాస్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దానికి ముందు క్రౌన్ అవ్వాలి, దానికి ముందు రాయల్ అవ్వాలి, దానికన్నా ముందు స్టార్ అవ్వాలి, షరాన్ అవ్వాలి, డైమండ్ అవ్వాలి, ఇంకా సేల్స్ మాస్టర్ అవ్వాలి, సెమీ సేల్స్ మాస్టర్ అవ్వాలి, స్పెషల్ ఏజెంట్ అవ్వాలి, ఏజెంట్ అవ్వాలి. ఆ ఏజెంట్కి వాట్ ఈజ్ యువర్ గోల్? సో సెట్ యువర్ క్లియర్ గోల్స్. ఈ గోల్స్ ఫస్ట్ మనకి అర్థమైనవి, మనకు కావాల్సింది రాసుకొని యూ నీడ్ టు టేక్ దట్ కౌన్సిలింగ్ ఫ్రమ్ యువర్ అప్లైన్. ఇదిగో మేడం, నేను ఈ గోల్ సెట్ చేసుకున్నాను మేడం, దీనికి వర్క్ చేస్తాను నేను. సో నాకు మీ సపోర్ట్ అండ్ గైడెన్స్ కావాలి మేడం. నేను ఈ గోల్ అచీవ్ చేయడానికి నాకు మీ సపోర్ట్ అండ్ గైడెన్స్ అవసరం. ఎస్ వెంకటేష్, యూ వర్క్ ఫర్ దిస్, యూ వర్క్ లైక్ దిస్, యూ కెన్ డూ దిస్, యూ టేక్ సపోర్ట్ ఫ్రమ్ మీ ఫర్ దిస్. సో ఇట్లా ఐ విల్ గివ్ సమ్ గైడెన్స్ టు హిమ్. ఆ తర్వాత వర్క్ కన్సిస్టెంట్లీ.
సక్సెస్ కమ్స్ ఫ్రమ్ రెగ్యులర్ ఎఫర్ట్, నాట్ లక్ అలోన్. ఏదో ఒక రోజు లక్కీగా మ్యాచ్ అయిపోయింది, అది కాదు మనకు కావాల్సింది. ఏదో ఒక రోజు లక్కీగా సేల్స్ మాస్టర్ అవుతాం ఫ్లోలో, అది కాదు మనకు కావాల్సింది. వర్క్ కన్సిస్టెంట్లీ, సక్సెస్ కమ్స్ ఫ్రమ్ రెగ్యులర్ ఎఫర్ట్. సక్సెస్ అవ్వాలి అంటే రెగ్యులర్ ఎఫర్ట్ ఉండాలి, లక్ ఒక్కటే సరిపోదు. ఓకే, కీప్ లెర్నింగ్ కంటిన్యూస్లీ. కంటిన్యూస్లీ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. ఏముంది, ఇటు 3 lakhs ఇటు 3 lakhs వస్తే ఒక కమిషన్ వస్తుంది అంతే. ఓ మేడం ఇంక అయిపోయింది, నేను ఇంప్రూవ్ మాస్టర్ చేసేస్తా. అవ్వదు. నీకు 3 lakhs మ్యాచ్ చేసుకోవడం వచ్చిందంటే 3 lakhs ఈ రోజు మ్యాచ్ చేసుకోవడం వచ్చిందని, అంటే 4,000 సంపాదించుకోవడం వచ్చిందని. ప్రతిరోజు మ్యాచ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు టేక్ దట్ గైడెన్స్. ప్రతిరోజు మ్యాచ్ చేసుకుంటూ 8 రోజుల్లో ఫినిష్ చేస్తే, 15 రోజుల్లో ఫినిష్ చేస్తే మాస్టర్షిప్ అవుతుంది. యూ కెన్ లెర్న్ దిస్. ప్రతి 15 రోజులకి ఎలా చేయొచ్చు? యూ కెన్ లెర్న్ దిస్. సో మనకి ఏది అర్థమైందో, ఏది చేసామో అంతవరకు అర్థమైందని. మనం ఏ పొజిషన్లో ఉన్నామో అదే మన స్టేటస్. స్టేటస్ అంటే మన మెంటల్ స్టేటస్, మన ఫైనాన్షియల్ స్టేటస్. మనకి 4,000 మ్యాచ్ చేసుకోవడం ఈ రోజు వచ్చింది అంటే ఏజెంట్ అంటే ఏంటి? మనం ఏజెంటే. ఇందులో ఇంకా ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? ఇంపీరియల్ దాకా లెవెల్స్ ఉన్నాయి. నువ్వెప్పుడు లెర్నింగ్ ఆపేయచ్చు అంటే ఇంపీరియల్ అయ్యాక. ఈ లోపల మనం నేర్చుకుంటూ ఉండడం. సో లెర్న్ కంటిన్యూస్లీ, ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. ఇంకా కొంతమంది ఉంటారు, సో ఇదేముంది ఇంక మేడం అయినా నేనైనా, ఓ ఇదే కదా మేడం, నేను చేసేస్తాను మేడం, మీరు అవసరం లేదు మేడం. అవ్వదు. ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే సిస్టమ్ ఉన్నప్పుడు వై డోంట్ యూ టేక్ సపోర్ట్? మనం ఎవరు లేకుండా కూడా సక్సెస్ అవుదామని మనకు అనిపించవచ్చు. ఇక్కడ పర్సనల్ ఎమోషన్స్ కి, పర్సనల్ ఒపీనియన్స్ కి, పర్సనల్ డెసిషన్స్ కి, పర్సనల్ బిలీఫ్స్ కి స్పేస్ లేదు. నాకు పర్సనల్ గా 100 అనిపిస్తాయి, ఇదేం ప్లాన్ ఇట్లా పెట్టారని నాకు 100 అనిపించవచ్చు. 3 lakhs కాకుండా 6 పెట్టచ్చు కదా, లేకపోతే 1.5 పెట్టచ్చు కదా, నాకు పర్సనల్ గా 100 అనిపిస్తాయి. ఇక్కడ మన పర్సనల్ ఒపీనియన్స్ తో సంబంధం లేదు, నా ఇష్టాలతో సంబంధం లేదు. ఇక్కడ ప్లాన్ ఏది ఉంటే అదే ఇంప్లిమెంట్ చేయాలి. నాకు ఏ టీం అయితే ఉందో ఆ టీంతోనే నేను వర్క్ చేయాలి. సో కీప్ లెర్నింగ్ కంటిన్యూస్లీ, ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. ఇంకా మేనేజ్ టైం వైజ్లీ. మేనేజ్ టైం వైజ్లీ, చాలా తెలివిగా టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ టాస్క్ అండ్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. శ్రీప్రియ మేడం మాట్లాడుతా ఉంటేనే కట్ చేస్తారు. ఎంతమందికి ఉంది ఈ ఫీలింగ్? అవును, ఐఎమ్ యూజింగ్ మై టైం వైజ్లీ. తర్వాత ఇప్పుడు మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? ఓకే మేడం, ఉంటాను మేడం, బాయ్ మేడం. దానికి ఒక 30 seconds అవసరం లేదు కదా. ఎలాగో మీరు చెప్తారు, మీరు చెప్పండి, నేను పెట్టేస్తాను. ఐ వాంట్ టు సేవ్ మై 30 seconds ఆఫ్ టైం. ఓకే, మేనేజ్ టైం వైజ్లీ అంటే మనకి లైఫ్లో చాలా ప్రయారిటీస్ ఉంటాయి. లైక్ మన ఫ్యామిలీ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది, అండ్ ఇంకా పబ్లిక్ మన సోషల్ లైఫ్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనం చాలా థింగ్స్ మేనేజ్ చేయాలి. సో లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి, అండ్ మనం మాత్రమే మన ఫ్యామిలీకి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మనము చాలా తెలివిగా మేనేజ్ చేసుకోవాలంట. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ఈ టూల్స్ లో టైం మేనేజ్మెంట్, ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా తెలివిగా మన టైంని మనం ఇచ్చేసుకోవాలి అనేది ఈ టైం మేనేజ్మెంట్ సెషన్లో మనం నేర్చుకుందాం. ఎమోషనల్ మేనేజ్మెంట్, మనకి ఇందులో కొంతమంది నచ్చే వాళ్ళు వస్తారు, నచ్చని వాళ్ళు వస్తారు, మనం అంటే పడనోళ్ళు వస్తారు, మనకి పడనోళ్ళు వస్తారు. లాట్ ఆఫ్ పీపుల్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మనకు నచ్చలేదు, సో వాట్? మనకి నచ్చటం నచ్చకపోవడంతో కాదు, వాళ్ళ సిస్టమ్ ఫాలో అవుతున్నారా లేదా. మనకి మనమంటే వాళ్ళకి నచ్చలేదు, మనమంటే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ ఇష్టాలతో కూడా ఇక్కడ సంబంధం లేదు. బికాజ్ ఎవరు వర్క్ చేసినా కూడా యాజ్ పర్ ప్లాన్, యాజ్ పర్ సిస్టమ్ వర్క్ చేయాల్సిందే. సో డెఫినెట్లీ ఇక్కడ అందరూ కూడా సిస్టమ్ ఫాలో అవ్వాల్సిందే. సో ఇలా వీ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్, వీ నీడ్ టు రిలేట్ ఈచ్ అదర్, వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఇంకా స్టే పాజిటివ్, మెయింటైన్ ఏ గ్రోత్ మైండ్ సెట్ డ్యూరింగ్ ఛాలెంజెస్.
సో మనకి చాలా రకాల ఇవి వస్తూ ఉంటాయి. ఏమేంటి, డే టు డే లైఫ్లో చాలా రకాల స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. లాట్ ఆఫ్ థింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ బిజినెస్ కూడా సమ్ టైమ్స్ మనం వర్క్ చేస్తూ ఉంటాం కానీ మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ సమ్ టైమ్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఇలా మనకి ఇష్టం లేనివన్నీ కూడా చాలా రకాలు మనకి జరుగుతూ ఉంటాయి. అయితే చాలా మంది ఈ బిజినెస్ ని ఎలా చూస్తారు అంటే, ఈ రోజు ఏం జరిగిందో దాన్ని పెట్టుకొని దానిలోంచి ఈ బిజినెస్ ని చూస్తూ ఉంటారు. సపోజ్ నిన్న జరిగిన ఫీల్డ్ వర్క్ గురించే మాట్లాడితే, నిన్న ఫీల్డ్ వర్క్ ఎన్నింటికి వెళ్ళాము? మార్నింగ్ 10కి వెళ్ళాము. మార్నింగ్ భీమవరం నుంచి సౌమ్య వచ్చింది, అండ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, అండ్ ఇక్కడ విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాము. మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 దాకా కూడా అందరం కలిసి వర్క్ చేసాం. అయితే సౌమ్య కానీ నాకు కానీ మరి ఎలాంటి, ఇప్పుడు ప్రొడక్ట్ సేల్ అయింది అనుకో, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇలా ఉంటుంది. సో అంతా ఖర్చు పెట్టుకొని వచ్చాము, మాకు ఇక్కడ ఏం రాలేదు. ఈవెన్ సౌమ్య కూడా అది ఫీల్ అవ్వాలా, నేను కూడా ఫీల్ అవ్వాలా. బికాస్ దిస్ ఈజ్ నాట్ అ సెల్లింగ్ బిజినెస్. మనం ఏదో ప్రొడక్ట్ సేల్ చేసేస్తాం, ఇందులోంచి వస్తాయి, ఇది కాదు ఈ బిజినెస్. ఈ రోజు జరిగే ట్రాన్సాక్షన్స్, ఈ రోజు బిజినెస్ లో ఉన్న సిచ్యుయేషన్స్ ని బేస్ చేసుకొని మీ మన నెక్స్ట్ 10 years లో జరిగే ప్రోగ్రెస్ ని అనాలిసిస్ చేయొద్దు. ఈ రోజు ఏమి జరిగినా కూడా ప్రోగ్రెసే అది. నిన్న ఏం చేయలేదు, దానికన్నా ఇవాళ ఏదో ఒకటి చేసాం, ప్రోగ్రెసే కదా. సో డోంట్ అనలైజ్ యువర్ బిజినెస్ ఆన్ వన్ సింగిల్ సిచ్యుయేషన్ ఆర్ కండిషన్. అండ్ సమ్ టైమ్స్ మనం అనుకున్న విధంగా కాకుండా ఇంకా డిఫరెంట్గా వేరే రకాల థింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు అంటే సిచ్యుయేషన్ ఎలాంటిదైనా, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవాల్సి వచ్చినా, ఎలాంటి పీపుల్ వచ్చినా, బిజినెస్లో డైనమిక్స్ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. సో ఏది ఏమైనా కూడా స్టే పాజిటివ్, మెయింటైన్ ఏ గ్రోత్ మైండ్ సెట్ డ్యూరింగ్ ఛాలెంజెస్. ఆ టైంలో మనం ఎలా ఆలోచించాలో తెలుసా? గ్రోత్ మైండ్ సెట్ అంటాం. యూ కెన్ గూగుల్ దట్. వాట్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్? ఒకసారి అది కూడా గూగుల్ చేయి వెంకటేష్. వాట్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్ అంటే, మనం చేసే పని ప్రొడక్టివ్గా, ఈ రోజు నాకేం రాకపోవచ్చు, బట్ ఐ నో ఇది నిన్న నేను చేసిన వర్క్ది సంబంధించిన బెనిఫిట్స్ రేపు నేను ఎలా తీసుకోబోతున్నాను అనేది నాకు తెలుసు. ఆ గ్రోత్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఇంకా టేక్ రెస్పాన్సిబిలిటీ, ఓన్ యువర్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏదన్నా థింగ్స్ సమ్ టైమ్స్ మనం కరెక్ట్ గానే చేసినా కూడా సమ్ టైమ్స్ అది ఏదో రాంగ్ గా వెళ్ళిపోతుంటాయి, సమ్ మిస్టేక్స్ జరుగుతుంటాయి. టీం అన్నాక ఇంతమంది కలిసి వర్క్ చేస్తున్నప్పుడు సమ్ థింగ్స్ విల్ గో రాంగ్. అలాంటప్పుడు మనం హార్మోని మెయింటైన్ చేయాలి టీంలో, ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకొని నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా ఉండడానికి మనం ఏమేం చెయ్యాలి అనేది, సో కొంత కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా తప్పు జరగంగానే, హా ప్రియా మేడం ఇలా చేసేసారు అందుకే ఇలా జరిగింది, హా వెంకటేష్ ఇలా చేసేసారు అందుకే ఇలా జరిగింది, లేకపోతే సౌమ్య ఇలా చేసేసింది ఇలా జరిగిపోయింది. సో డోంట్ బ్లేమ్ ఎనీ వన్, టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, ఇప్పుడు ఇలా జరిగింది కదా, ఐ విల్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ, ఇది నా వల్లనే జరిగింది, నేను నెక్స్ట్ టైం దీన్ని నేను బెటర్గా ఇలా హ్యాండిల్ చేస్తాను, నా నెక్స్ట్ టైం ప్లాన్ ఇది. ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు నీ వల్ల జరిగింది, నీ వల్ల జరిగిందని ఎదుటి వాళ్ళ ముందు వేలు చూపించే బదులు ఫస్ట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్. ఆ ఫింగర్ మన వైపు ఉండాలి. ఎస్, ఇది నా వల్లే జరిగింది, నేను నెక్స్ట్ టైము ఇలాంటి జరిగినప్పుడు లేదా జరగకుండా ఇలాంటి యాక్షన్స్ నేను చేస్తాను. టేక్ రెస్పాన్సిబిలిటీ, ఓన్ యువర్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్. నేను ఇలా చేయడం వల్లనే అలా జరిగింది. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఏముంది? బీ డిసిప్లిన్డ్. డూ వాట్ నీడ్స్ టు బి డన్ ఈవెన్ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. ఇందా చెప్పాను కదా, మన ఇష్టాలతో సంబంధం లేదు. బీ డిసిప్లిన్డ్. అక్కడ చేయాలా, చేసేసండి అంతే. మనకిష్టం ఉందా లేదా, చెప్పా కదా, మన పర్సనల్ ఫీలింగ్స్తో ఎమోషన్స్తో ఇక్కడ సంబంధం లేదు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అక్కడ చేయాల్సి వస్తే అది చేయడమే. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలి, అక్కడ ఒక మీటింగ్ పెట్టాలి, మన ఇష్టంతో ఏం సంబంధం లేదు, అక్కడ వెళ్ళాలా, ఆ టైంకి అక్కడ మీటింగ్ అవసరమా, ఎస్ ఐ విల్ కమ్ దేర్, దట్స్ ఇట్. బీ డిసిప్లిన్డ్. ఇంకా బిల్డ్ గుడ్ రిలేషన్షిప్, నెట్వర్క్ అండ్ హెల్ప్ అదర్స్.
సో రిలేషన్షిప్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, బిల్డ్ చేసుకోవడం, వెళ్ళి వెళ్ళగానే ఓన్లీ బిజినెస్, ఇక వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమి పట్టించుకోకుండా ఎంతసేపు పీవీలు, బిజినెస్లు, కమిషన్స్, మ్యాచింగ్స్ కాదు. వాళ్ళు కూడా పర్సనల్గా ఏమన్నా అండర్గో అవుతున్నారా, వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, సో వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చేయాల్సింది అవసరమైంది ఏమన్నా ఉందా, ఏమన్నా కౌన్సిలింగ్ ఏమైనా ఇవ్వాలా. సో బిల్డ్ దట్ గుడ్ రిలేషన్షిప్స్, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అండ్ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, ట్రీట్ మిస్టేక్స్ యాజ్ లెసన్స్. ఏదైనా జరిగిపోగానే నీ వల్ల ఇలా జరిగిందని ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ కూర్చోకుండా, ఓకే ఇది ఇలా జరిగింది కదా, నెక్స్ట్ టైము ఇది ఇలా జరగకుండా ఉండటానికి నువ్వేం చేస్తావు, నేనేం చేయాలి. సో ఇద్దరు కలిసి కూర్చొని డిస్కస్ చేసి లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. సో మనమే కాకుండా మన టీంకి కూడా సేమ్ సిచ్యుయేషన్స్ వస్తాయి కదా, అలాంటివి రాకుండా మనం ముందుగానే వాళ్ళని గైడ్ చేద్దాం. అందుకోసమే మనకు అప్లయన్స్ ఎప్పుడు కూడా వాళ్ళకున్న ఫెయిల్యూర్స్ తాలూకు ఎక్స్పీరియన్స్, లెసన్స్, దే సేవ్ దోస్ లెసన్స్ అండ్ దే విల్ గివ్ దేర్ గైడెన్స్. అప్లైన్ మనకి ఏదైనా గైడెన్స్ ఇస్తున్నారు అంటే, ఏదైనా చెప్తున్నారు అంటే, దట్ ఈస్ ఆల్ అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, దేర్ ఫెయిల్యూర్స్. లేదు మేడం, నేను కూడా వెళ్తాను మేడం, బొక్కబోర్ల పడతాను మేడం, నేను పడ్డాకే తెలుసుకుంటాను మేడం. ఎస్ యూ కెన్. పడడానికి పడడానికి కొంత టైం వేస్ట్ అవుతుంది, పడ్డాక లెగవడానికి టైం వేస్ట్ అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ఇంకొంత టైం వేస్ట్. యూ కెన్ వేస్ట్ యువర్ టైం, దట్ ఈస్ యువర్ చాయిస్. బట్ మనకి ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కూడా టైం వేస్ట్ అయ్యేంత టైం లేదు అసలు ఇక్కడ, బికాజ్ ఆల్రెడీ వీఆర్ లేట్. ఆల్రెడీ మనకి 35-45 years వచ్చేసినాయి. ఇంక ఇప్పుడు పడి లేచేందుకు, ఇవన్నీ ఎందుకు, చక్కగా మన సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఉన్నారు, మన మెంటర్స్ ఉన్నారు. వి విల్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఫెయిల్యూర్స్. శ్రీప్రియ మేడం ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్ టు మై ఫెయిల్యూర్, శ్రీప్రియ మేడం సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు మై సక్సెస్ అన్నప్పుడు మేడం ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో మన ఫెయిల్యూర్ కదా. సో లెట్ అస్ లెర్న్ ఫ్రమ్ హర్ ఫెయిల్యూర్. మేడమే ఫెయిల్ అయితే మనం ఎందుకు, సో లెట్ అస్ ఫాలో హర్. డాక్టర్ సారే ఆయన నేర్చుకుంటే మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉండుంటది కదా. లెట్ అస్ లెర్న్ ఫ్రమ్ డాక్టర్ సార్. సో వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ సీనియర్స్, సూపర్ సీనియర్స్ అండ్ లీడర్స్. ఓకే, లేదు నేను పడతా అని అట్లా పడే వాళ్ళు కూడా ఉన్నారు, యూ కెన్. వాళ్ళు మనం ఏం చేయలేము. ట్రీట్ మిస్టేక్స్ యాజ్ లెసన్స్ అండ్ నెవర్ గివ్ అప్. ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటి అంటే, నెవర్ గివ్ అప్. పర్సిస్టెన్స్ ఈజ్ ఎ కీ ఫ్యాక్టర్ ఇన్ లాంగ్ టర్మ్ సక్సెస్. సో ఎప్పుడు కూడా మనకి ఈ రోజు ఏదో ఫ్రస్ట్రేట్ అయ్యామని, లేకపోతే మనం ఈ రోజు అనుకున్నది ఏదో జరగలేదని సమ్ టైమ్స్ వి గివ్ అప్. ఎన్నితి మొన్న ఇట్లా జరిగింది, ఇవాళ ఇట్లా జరిగింది, వాడికి చెప్తే వాడు జాయిన్ అవ్వలేదు, వీళ్ళు జాయిన్ అయిన, నేను చెప్పిన మాట వినరు, అసలు ఇది ఇది అలా అనుకున్నాను, అది ఇలా అనుకున్నాను, నేను అనుకున్నట్టు ఏమీ జరగట్లేదు, నేను గివ్ అప్, నేను రిజైన్ చేసేస్తా. డోంట్ గివ్ అప్. పర్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ ఫ్యాక్టర్ ఇన్ లాంగ్ టర్మ్ సక్సెస్. దీనిలో సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు అంటే, ఎవరైతే పర్సిస్టెన్స్, సహనం, ఓర్పు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే సక్సెస్ అవుతారంట. దిస్ ఈజ్ ఆల్సో సక్సెస్ ప్రిన్సిపల్. సక్సెస్ ప్రిన్సిపల్సే కదా మనం టైప్ చేసింది. ఎస్, ఇది కూడా సక్సెస్ ప్రిన్సిపల్. పర్సిస్టెన్స్, సహనం, ఓర్పు. మనకి అవతల వాడిని గొంతు పిసికి చంపాలని కోపం వస్తుంది. నో నో నో. హలో, హాయ్, బాగున్నారా, ఏం చేస్తున్నారు, యూ నీడ్ టు రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్. వాళ్ళే ఏమైనా చేసినాయి, హాయ్ హలో చెప్తూ బిల్డ్ రిలేషన్స్. వాళ్ళే ఒకరోజు శ్రీప్రియ మేడం నేను ఎంత తప్పు చేసినా కూడా, నేను ఎంత ఇరిటేట్ చేసినా కూడా, మేడం చూడు ఎట్లా ఉంటారు, దే విల్ రియలైజ్. మనుషులే కదా వాళ్ళు కూడా, దే విల్ రియలైజ్, తెలుసుకుంటారు, ఒకరోజు వస్తారు. జస్ట్ మనకు కావాల్సింది ఏంటి, పర్సిస్టెన్స్. అంటే వదలకుండా ఉండాలి, పట్టుదలగా. ఏమైనా జరగని నేను దీనిలోనే చేస్తా, దీనిలోనే సక్సెస్ అవుతా, అంతే. దాట్ ఈస్ హౌ. సో ఇదంతా ఎందుకు ఉండాలి, ఈ సబ్మిషన్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, సబ్మిషన్ వెన్ వి సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు ఏ లీడర్. నా బ్రెయిన్ వాడతాను, నీ బ్రెయిన్ వాడావు కదా ఆల్రెడీ. 35 years, 40 years, 45 years నుంచి నీ బ్రెయిన్ వాడుకుంటున్నావు కదా. ఎంతవరకు వెళ్ళగలవు అనేది ఇప్పుడు అర్థమైంది కదా. యూ యూజ్ అవర్ బ్రెయిన్. ఒక టాప్ లీడర్ బ్రెయిన్ మనం ఎందుకు వాడుకోకూడదు. టాప్ లీడర్
సపోర్ట్ ఎందుకు తీసుకోకూడదు? ఆల్రెడీ సపోర్ట్ సిస్టమ్ ఉంది కదా. లీడర్స్ ఆల్సో వర్క్ యాజ్ పర్ సిస్టమే కదా. సో సబ్మిట్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంకొకటి సబ్మిషన్, ఇంకొకటి కూడా ఎందుకు అంటే, ఎప్పుడైనా లీడర్స్ మనకి ఏదైనా అడ్వైస్ ఇవ్వాలన్నా, గైడెన్స్ ఇవ్వాలన్నా, అరే మనం ఇది చెప్తే వీళ్ళు ఏమనుకుంటారోలే, వద్దులే అనిపించకూడదు. ఎస్, నేను ఏది చెప్పినా వీళ్ళు తీసుకుంటారు, నేను ఏది చెప్పినా కూడా వీళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ కంఫర్ట్, ఆ ట్రాన్స్పరెన్సీ మనం మన లీడర్స్కి ఇవ్వాలి. లేదు అంటే గనక ఎందుకులే, మళ్ళీ ఈ మాట చెప్పాననుకో మళ్ళీ వెంకటేష్ హర్ట్ అవుతాడు, వద్దులే. నాకు అట్లా అనిపించకూడదు. శ్రీప్రియ నా ఇప్పటికే అమ్మాయికి 4 సార్లు చెప్పాను, ఇంకా అబ్బో మళ్ళీ ఇంకోసారి చెప్తే అమ్మాయి హర్ట్ అవుతుంది అని డాక్టర్ సార్ ఆగిపోకూడదు. వీ నీడ్ టు మెయింటైన్ దాట్, ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ కమ్యూనికేషన్, ఆ సబ్మిషన్ మనం మెయింటైన్ చేయాలి. ఎస్ సార్, వాట్ యు వాంట్ మీ టు డూ? సార్, ఐ వాంట్ టు ఫాలో యూ సార్, వాట్ యు వాంట్ మీ టు డూ? నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఎలా చేయాలో చెప్పండి సార్. సార్ మీరు ఇది చెప్పారు, సో ఏ టు జెడ్ చెప్పారు, నేను ఏ నుంచి ఎఫ్ దాకా చేయగలను, ఏలో ఏ నుంచి జీ దాకా చేయగలను, వై దాకా చేయగలను, ఆ జెడ్ నేను చేయలేను సార్, అది ఎట్లా చేయాలి? ఎస్, నువ్వెంతవరకు చేయగలవు అంతవరకు చేయమ్మా, మిగతాది వీ విల్ ప్లాన్ టుగెదర్. సో ఈ విధంగా ఒక ప్రాపర్ కమ్యూనికేషన్. సో ఎవరన్నా మన మెంటర్, మన లీడర్స్ ఏదైనా చెప్పారనుకో, దాన్ని ఎస్ మేడం మీరు ఇది చెప్పారు కదా, దీన్ని నేను ఇంతవరకు చేయగలను మేడం, సో ఫర్దర్ చేయాలంటే ఐ వాంట్ యువర్ గైడెన్స్. ఇంతకు మించి నేను చేయాలంటే కనుక నాకు మీ గైడెన్స్ కావాలి, దాన్ని ఎలా చేయాలో చెప్పండి మేడం, నెక్స్ట్ టైం ఐ విల్ ఫాలో. సో ఈ విధంగా రైట్ రిలేషన్, రైట్ కమ్యూనికేషన్, సబ్మిషన్, ఎవ్రీథింగ్ నీడెడ్ ఇన్ దిస్ డైరెక్ట్ సెల్లింగ్. అండ్ ఇంకా ఈ సబ్మిషన్ అనేది ఎవరైతే లేదు, ఐ నో ఎవ్రీథింగ్, మనం మాట్లాడుకున్నాం, ఐ నో ఎవ్రీథింగ్, కప్ ఫుల్ చేసుకుని వస్తారు, ఇంకా కప్ ఆల్రెడీ ఫుల్గా ఉంది, ఇంక దానిలో ఏం పట్టిద్ది ఆ కప్లు, ఇక ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఐ నో ఎవ్రీథింగ్ అది, నాకు అన్నీ తెలుసు. అన్నీ తెలిస్తే ఆల్రెడీ ఇంపీరియల్ మాస్టర్ అయిపోయి ఉండాలి కదా, ఎందుకు అవ్వలేదు మరి? సో ఈ సబ్మిషన్ అనేది ఉండాలి, ఈ ఐ నో ఎవ్రీథింగ్ యాటిట్యూడ్ కిల్ చేసేయాలి. వి నీడ్ టు లెర్న్, వాక్ లైక్ ఏ బేబీ, వాక్ లైక్ ఏ చైల్డ్ అంటారు, వర్క్ లైక్ ఏ చైల్డ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఓకే, ఈ లెర్నింగ్ యాటిట్యూడ్ ఎవరి దగ్గర ఉంటుంది? పిల్లల దగ్గర ఉంటుంది. వర్క్ లైక్ ఏ చైల్డ్. నాకు ఏమి తెలియదు మేడం అని సబ్మిట్ అయిన రోజు వాళ్ళు చక్కగా స్టెప్ ఏ, స్టెప్ బి, స్టెప్ సి ఇట్లా చక్కగా చెప్తారు. లేదు అంటే గనక ఐ నో ఎవ్రీథింగ్ అనుకో, సార్ నీకు తెలుసు కదా మొత్తం చేసేసి, ఇక చెప్పరు, ఏదో చేయమన్నారు మనం ఏమో చేయలేకపోతున్నాం, అదేంటో తెలియక, సో తెలిసి చేయక, ఇక అట్లా లాట్ ఆఫ్ థింగ్స్ విల్ గో రాంగ్. సబ్మిషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సక్సెస్. సబ్మిట్, ఏం పర్లేదు, నాకు ఇంత సోషల్ స్టేటస్ ఉంది, నాకు ఇంత ఫినాన్షియల్ స్టేటస్ ఉంది, నేను ఇంత గొప్ప, మాది మేము ముస్లిమ్స్, లేకపోతే మేము క్రిస్టియన్స్, మేము హిందూస్, వాళ్ళు అది కాదు, వీళ్ళు ఇది కాదు, లేకపోతే నాకు వయసులో చిన్నోళ్ళు, అలా ఏం లేదు. గాంధీ గారు, ఆయన ఏ రిలీజియన్ అయితే మనకేంటి, ఏ వయసు అయితే మనకేంటి, దేశానికి స్వాతంత్రం తెచ్చిస్తా అన్నాడు, ఫాలో అయిపోయారు, వచ్చిందా లేదా? జస్ట్ లైక్ దట్. సో సబ్మిట్ యువర్ సెల్ఫ్ వితౌట్ ఎనీ రీజన్స్. నౌ నెక్స్ట్, గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఏ గ్రోత్ మైండ్ సెట్ ఈస్ ద బిలీఫ్ దట్ యువర్ ఎబిలిటీస్, ఇంటెలిజెన్స్, అండ్ ఇదిగో మెసేజ్ పెట్టారు చూసారా వెంకటేష్, ఈ చాట్ బాక్స్ లో ఉంది. A growth mindset is the belief that your abilities, intelligence, and skills can improve through effort, learning, and practice. The concept was developed by Carol Dweck, growth mindset versus fixed mindset. సో ఇలా కూడా చూడొచ్చు మీరు, గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఏంటి? నేను ఇలానే ఉంటాను, నేను ఎలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను కాబట్టి నేను ఇలానే ఉంటాను, ఇదే ఫిక్స్డ్ మైండ్ సెట్. ఓకే, ఐ కెన్ ఇంప్రూవ్ విత్ ప్రాక్టీస్, ఐఎమ్ ఎయిదర్ గుడ్ ఎట్ ఇట్ ఆర్ ఐఎమ్ నాట్. నేను దీనిలో గుడ్, ఐఎమ్ గుడ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో,
బట్ ఐ విల్ ఇంప్రూవ్ విత్ ప్రాక్టీస్. దిస్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్. సీస్ ఛాలెంజెస్ యాజ్ ఆపర్చునిటీస్. ఏదన్నా థింగ్స్, ఇఫ్ ఎనీథింగ్ గో రాంగ్, ఏదన్నా కొన్ని మనం అనుకున్నట్టుగా జరగవనుకోండి, అదొక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాము. చేంజ్ యువర్ ఛాలెంజెస్ యాజ్ ఆపర్చునిటీస్. ఓకే, ఇప్పుడు ఇది ఛాలెంజ్ వచ్చింది, దీన్ని నేను ఎలా చేయాలి? టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాం అనుకో, మనకి చాలా మోటివేషన్ ఉంటుంది. అది ఒక ప్రాబ్లం లాగా చూసామనుకోండి, ప్రాబ్లం వస్తే ఏమైపోతుంది, మన బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది, స్ట్రెస్ అయిపోతుంది, యాంగ్జైటీ ఫీల్ అవుతాం. సో ప్రాబ్లమ్స్ ని ఛాలెంజెస్ లాగా చూడాలి, ఛాలెంజెస్ ని ఆపర్చునిటీ లాగా. ఓకే, నాకు ఈ ఛాలెంజ్ వచ్చింది, ఎస్, నౌ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ దిస్. ఇక్కడ నుంచి హైదరాబాద్ రమ్మన్నారు కార్ వేసుకొని. అమ్మో, నేనా ఇప్పుడే కొత్తగా కారు కొనుక్కున్నా, ఇప్పుడే కొత్తగా కారు నేర్చుకున్నా సార్, నేను ఒక 6 నెలలు డ్రైవ్ చేసిన తర్వాత సార్ నేను వస్తాను సార్ అనలేదు నేను. శ్రీప్రియ కమ్ టు హైదరాబాద్ అన్నారు. జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోయా. నేను కారు కొన్న సెకండ్ డే, థర్డ్ డే. హౌ ఇట్ వాజ్ హ్యాపెండ్? అమ్మో, సారు నన్నే పిలిచారు. ఏ వెంకటేష్ని పిలవచ్చుగా, ఏ సౌమ్యాన్ని పిలవచ్చుగా, నన్నే కారేసుకుని నన్ను రమ్మన్నారు. అమ్మో, ఈయనకి అసలు ఏం పని లేదు, నన్నెందుకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా ఫీల్ అవ్వలా. ఐ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఓకే, ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు డ్రైవ్. ఓకే, నాకు ఈ ఫుల్ లెంత్ డ్రైవ్ లో చక్కగా మంచి డ్రైవింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. లెట్ మీ గో. టేక్ ఛాలెంజెస్ యాజ్ ఆపర్చునిటీస్. Avoids challenges, learns from mistakes, fear mistakes and failure, accepts feedback and uses it. So accept feedback and use it. ఎవరన్నా, అమ్మా శ్రీప్రియ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇలా కాకుండా ఇలా మాట్లాడచ్చు, టేక్ ఇట్ ఫీడ్బ్యాక్. ఆహా, ఓకే, ఇలా మాట్లాడితే పీపుల్కి నచ్చట్లేదు, మేబీ వాళ్ళకి నచ్చట్లేదని మనం మార్చుకోవడం కాదు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి నచ్చదు. ఓకే, ఇలా దీన్ని మనం ఇంకొంచెం ప్రాపర్గా ఎలా ప్రెజెంట్ చేయొచ్చు, అది స్కిల్ నేర్చుకోవచ్చు. సో యాక్సెప్ట్ ఫీడ్బ్యాక్ అండ్ యూజ్ ఇట్. అందుకే ఎవరన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాను, ఊరుకో నువ్వేంటి అలా అంటావు అనద్దు. కొంతమంది లేడీస్ అలానే అంటారు. చక్కగా కాంప్లిమెంట్స్ ఇస్తుంటే తీసుకోండి, చక్కగా థ్యాంక్ యూ చెప్పండి మంచిగా. కీప్స్ ట్రయింగ్ ఆఫ్టర్ సెట్ బ్యాక్. ఏదన్నా మనం చెయ్యాలనుకున్న దానికి ఆటంకం తగిలిందనుకో, ఇంకా అయిపోతారు. అమ్మో, నేనేదో చెయ్యక ఇది చేద్దామని నేను చేస్తే ఇది కూడా ఇట్లా అయింది, ఇంకా నేను చేయను, ఇంకా అయిపోయింది. నో, కీప్ ట్రయింగ్ ఆఫ్టర్ సెట్ బ్యాక్స్. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అయితే, ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతమందికి తెలుసు? ఏం చేశాడు తను? ఒక బల్బుని కనిపెట్టాడు. అయితే ఫస్ట్ టైమే అలా ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్లు కలిపితే అలా బల్బు ఏమి వెలగల. అసలు బల్బు ఎందుకు వెలగదు, ఎలా వెలగదు అని ఒక 499 సార్లు తను ట్రయల్స్ వేసిన తర్వాత 500 సారి ఆ బల్బు వెలిగింది. అంటే 4వది ఒకసారి ఇంటర్వ్యూలో ఆయన్ని అడిగినప్పుడు, నేను ప్రపంచానికి అందరికి బల్బు ఎలా వెలుగుతుందో తెలుసు, బట్ నాకు మాత్రమే 499 సార్లు ఎలా బల్బు వెలగదో తెలుసు అని చెప్పాడు. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, లెర్న్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్. సో కీప్ ట్రయింగ్. ట్రై చేయడంలో తప్పు లేదు. ఏదన్నా ఆటంకం వస్తే ఓకే, దీన్ని ఇలా చేయడం వలన వచ్చింది, సో నెక్స్ట్ టైము ఇంతకన్నా బెటర్గా చేయడానికి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనుకొని మనం వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ డోంట్ గివ్ అప్ ఈజీలీ, బికాజ్ యూ ఆర్ వాల్యుబుల్ పర్సన్. ఊరికే జస్ట్ లైక్ దట్ గివ్ అప్ ఇవ్వకండి. ఓ సంవత్సరం చేశారు, 2 ఏళ్ళు చేశారు అంటే 2 ఏళ్ల టైంని వేస్ట్ చేసుకుంటావా గివ్ అప్ ఇచ్చేసి? ఆల్రెడీ యు ఆర్ సీనియర్ ఇన్ 2 years. సో చాలా మంది అసలు అటమీ అంటే తెలియని వాళ్ళకంటే కూడా మనం గ్రేటే కదా. మనకెంతో కొంత ప్రొడక్ట్స్ గురించి తెలుసు, ప్రొఫైల్ గురించి తెలుసు, ప్లాన్ గురించి తెలుసు, ఏమి చేస్తే సక్సెస్ అవుతారు, ఏం చేయకపోవడం వల్ల ఫెయిల్యూర్ అవుతారు అనేది తెలుసు. సక్సెస్ సంగతి పక్కన పెట్టండి, ఏం చేస్తే ఫెయిల్యూర్ అవుతారు అనే దానిలో అన్నా కూడా మనం మాస్టర్ అయి ఉంటాం కదా. సో డోంట్ గివ్ అప్. ఓకే, సో దట్ ఈస్ వై వీ నీడ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్. సక్సెస్ ప్రిన్సిపల్ ని మనం ఫాలో అవ్వాలి అంటే
వీ నీడ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు అవర్ లీడర్స్. మనల్ని గైడ్ చేసే మెంటర్స్, లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం సబ్మిట్ అవ్వాలి. అప్పుడే ప్రాపర్ కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది, రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. బికాజ్ ఇదంతా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో రిలేషన్షిప్, ట్రస్ట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ బిజినెస్. ఓకే, నౌ సెకండ్ పాయింట్ వచ్చేసి లెట్ ఇట్ గో. ఏంటి వాళ్ళ మన టాపిక్ లో సెకండ్ పాయింట్? లెట్ మీ షో యూ ద పోస్టర్ వన్స్. సెకండ్, లెట్ ఇట్ గో. షాజియా, ఆర్ యు దేర్? Let it go, ma'am. Let me share you the screen. ఓకే, ఏముంది సెకండ్ టాపిక్? లెట్ ఇట్ గో. సబ్మిషన్ అయిపోయింది, ఓకే, సబ్మిట్ అయిపోయాము. లెట్ ఇట్ గో. హౌ లెటింగ్ గో బ్రింగ్స్ పీస్ అండ్ ప్రోగ్రెస్. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ కొంత ప్రాసెస్ చేస్తున్నాము, కొంత వర్క్ చేస్తున్నాము. కొన్ని కొన్ని థింగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు సే సపోజ్ మనం ఇక్కడ నుంచి ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళటం తెలుసు. రోజు హైదరాబాద్ వెళ్తున్నాం వస్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం వస్తున్నాం, ఇంక ఇదే ప్రపంచం అనుకుంటున్నాం. బట్ మనం వెళ్ళాల్సింది నెక్స్ట్ ముంబై అనుకోండి. మనకి హైదరాబాద్ వరకే దారి తెలుసు, బట్ ముంబై వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళని తెలుసుకొని, వెళ్ళొచ్చిన వాళ్ళ ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళటానికి ప్లాన్ చేస్తాం. అయితే మనకి తెలియని విషయాల్ని తెలుసుకునే ప్రాసెస్లో కొన్ని తెలియని విషయాల వలన మనం ఇరిటేట్ అవుతాం. కొన్ని విషయాలు వాళ్ళు చెప్తున్నా కూడా, వాళ్ళు చెప్తారు మనకి, నువ్వు విజయవాడ క్రాస్ చేయగానే అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ దగ్గర నువ్వు టర్నింగ్ తీసుకో, అక్కడ రైట్ టర్న్ తీసుకుంటే ఇదవుతుంది, లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇదవుతుంది. ఇలా ఎక్కడి నుంచో నేను చెప్తున్నాను అనుకో, వాళ్ళకి ఏం అర్థం కాదు. నేను అక్కడికి వెళ్ళాక చెప్పు, నాకు అర్థమవుతుంది అని. అర్థమైందా? సో కొంతమంది మనం అడ్రస్ చెప్పమంటే వాళ్ళు మనం అక్కడికి రాకుండానే అక్కడ అడ్రస్ చెప్పేస్తుంటారు. మనకి ఏ పెట్టి పెట్టి నేను అక్కడికి వచ్చా, నేను ఫోన్ చేస్తాను, నువ్వు పెట్టి. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయింది? ఉంది కదా అందరికి ఇది ఎక్స్పీరియన్స్. సరే, నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత నేను బస్ స్టాండ్కి వచ్చాక నేను కాల్ చేస్తా, అక్కడ నుంచి చెప్తా, నువ్వు పెట్టే అంటాం. అదే ఇది కూడా లెట్ ఇట్ గో. ఎందుకంటే అదే ఈ లెట్ ఇట్ గో కూడా అంటే, మీరు బస్ స్టాండ్ దా రాకుండానే వాళ్ళ ఇంటి అడ్రస్ వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, మీకు ఏం అర్థం కాదు కదా. అలాగే అక్కడ ఏమేమి రాబోతున్నాయి అనేది ముందుగానే ఈ సక్సెస్ఫుల్ లీడర్స్, మనకన్నా ముందు వెళ్ళిన లీడర్స్ కి తెలుస్తాయి కదా. సో నువ్వు అక్కడికి వెళ్ళవాకు, నువ్వు ఇది చేయవాకు, లేకపోతే ఇది ఇలా చెయ్యి అన్నప్పుడు కొన్ని కొన్ని అర్థమవుతాయి, కొన్ని కొన్ని అర్థం కావు. అసలు ఆ అర్థం కానప్పుడు కొన్ని లెట్ ఇట్ గో. సో మేడం ఇది చెప్పారంటే మేబీ నాకు ఇది యూజ్ అనుకుంటా, ఓకే లెట్ మీ డూ. లెట్ ఇట్ గో చేసి లెట్ యూ డూ యువర్ సెల్ఫ్, అది చేద్దాం మనం. సో అండ్ ఇంకొకటి, మన ప్లాన్ లో కూడా ఏంటి, మనం 4 పీపుల్ని సక్సెస్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. అండ్ యాజ్ పర్ ప్లాన్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా మన టీంని డిస్టర్బ్ చేయాలి, మన టీంని లాస్ లోకి తీసుకెళ్లాలని ఏ లీడర్ కూడా అనుకోరు. వాళ్ళు మనకి ఏది చెప్పినా మనకి ఏదైతే యూజ్ఫుల్లో, ఏదైతే అవసరమో అదే చెప్తారు. మనల్ని లాస్ చేయలేరు. కాబట్టి లెట్ ఇట్ గో. మనకు అర్థమైనా కాకపోయినా కొన్ని థింగ్స్ ని ఆ టైంకి అది జరగాలంటే ఆ టైంకి అది చేసేయాలి. శ్రీప్రియ, యూ నీడ్ టు బి సేల్స్ మాస్టర్ దిస్ సైకిల్. ఎస్ సార్. Sripriya, you need to be diamond master next 6 months. Yes, sir. Sripriya, you need to match your general commission this cycle. Yes, sir. Sripriya, you don't do this. ఈ సైకిల్లో నువ్వు మాస్టర్షిప్ చేయొద్దు. ఆల్రెడీ నాకు అక్కడ స్ట్రక్చర్ ఉంటుంది, పీపుల్ అందరు రెడీ అయిపోయి ఉంటారు. బట్ ఇదేంటినా నేను చేస్తానంటే చేయొద్దు అంటారు. డాక్టర్ సార్కి నేను సక్సెస్ అవ్వడం ఇష్టం లేదేమో. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. నో. సో ఇఫ్ దే సే దెర్ ఇస్ అ రీజన్, మేబీ ఆ టైంకి మనకు అది అర్థం కాకపోవచ్చు. బట్ దెర్ ఈస్ ఎ రీజన్. చెయ్యమంటానికి ఒక రీజన్ ఉంది, చెయ్యొద్దు అనడానికి రీజన్ ఉంది. ప్రియా, యూ డోంట్ గో అండ్ వర్క్ దేర్. ఓకే సార్. ప్రియా, యూ డూ దిస్ వర్క్ హియర్. మీరు విజయవాడలో వర్క్ చేయండి, మీరు వెంకటేష్తో వర్క్ చేయండి, మీరు సౌమ్యతో వర్క్ చేయండి,
పలానా వాళ్ళతో చేయకండి. సో లెట్ ఇట్ గో. మనకి వేరే వాళ్ళంటే ఇష్టం ఉంటుంది, అక్కడ వాళ్ళతో వర్క్ చేద్దంటారు, ఇదేంటి? సో లెట్ ఇట్ గో. మనకి ఏదైనా అర్థం కాలేదనుకోండి, అది ఆ టైం వచ్చినప్పుడు, ఎట్లా అయితే మనకి బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అయితే తర్వాత అడ్రస్ అర్థమవుతుందో, అలా మనం ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు అప్పట్లో ఈ విషయాలను ఎందుకు చెప్పారు అనేది మనకు అర్థమవుతుంది. సో మీన్ వైల్ మనం ఎలా ఉండాలి అంటే, జస్ట్ డూ వాట్ దే సే, జస్ట్ డూ వాట్ దే సే, అండ్ ఆ పీస్ అండ్ హార్మనీ. సో నాకే చెప్పారు, నాకే ఇలా చెప్పారు, నాకెందుకు చెప్పారు, నాకు చెప్పకుండా ఉండాల్సింది, నాకే చెప్పాల్సింది, ఇలాంటి థింగ్స్ అన్ని లేకుండా మెయింటైన్ దట్ పీస్ అండ్ హార్మనీ ఇన్ దట్ టీమ్. టీంలో ఆ పీస్, హార్మనీ, రిలేషన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేటువంటి ప్రోగ్రామ్స్ మనం చేసుకోవాలి. లెట్ గో. కొన్ని మనకు అర్థమైనా కాకపోయినా అది ప్లాన్ చేసాము అంటే చేస్తూ ఉండాలి. సో ఇక్కడ పర్సనల్, ఇందాక కూడా నేను చెప్పాను కదా, పర్సనల్ ఎగోస్ కి కానీ, పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ, పర్సనల్ డెసిషన్స్ కానీ సంబంధం లేదు. ఇదంతా కూడా టీం వర్క్, టీం డెసిషన్స్. సో కొంతమంది ఈ టీం నాది, ఈ టీం నీది, ఇక్కడ నీది నాది ఏం లేదు, ఇదంతా కూడా మన టీం. ఇక్కడ సే సపోజ్, let me share the screen once again. ఇక్కడ సే సపోజ్, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఈ టీం నాది, నా కింద ఉన్న టీం అంతా నాది నాది నాది. ఏం నీది? యు ఆర్ ఆల్రెడీ టీమ్ ఆఫ్ దిస్ టీమ్. ఇక్కడ నీది నాది ఏం లేదు, మొత్తం టీమే. ఇక్కడ నీకొక్కదానికి పర్సనల్ గా ఏమి లేదు ఇక్కడ. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ఆల్ వన్ టీమ్. వీఆర్ ఆల్ వన్ టీమ్. డాక్టర్ సార్ కూడా నా టీంని డిస్టర్బ్ చేయకండి అట్లేం లేదు. దిస్ ఈజ్ ఆల్ వన్ టీమ్. ఇంపీరియల్ మాస్టర్ వరకు కూడా అది ఒక టీము. ఇక్కడ నీకేదో పర్సనల్ గా ప్రాఫిట్ రావట్లేదని, నీకేదన్నా పర్సనల్ గా బెనిఫిట్ రావట్లేదని, నీకేదో పర్సనల్ గా హర్ట్ అయ్యావని, లేకపోతే నీకు పర్సనల్ గా సంథింగ్ అని, సంథింగ్ అని, యూ కాంట్ స్టాప్ దిస్ బిజినెస్ ఆఫ్ అదర్స్. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. నీకు రైట్ లేదు. ఇదంతా కూడా ఒక టీమ్. నీకు ఇష్టం లేదా, యూ కెన్ గో అవే, యూ కెన్ లీవ్. బట్ టీమ్ మీద నీకు రైట్ లేదు. నీకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ లేదా, యూ కెన్ డ్రాప్. వాళ్ళు డ్రాప్ అయితే కూడా దానికి కూడా సంబంధం ఏం లేదు. ఓకే. సో నో టీమ్. పర్సనల్ గా నాకంటూ ఒక టీం ఉంది, నేను ఒక టీంకి, నేను నా టీంని తీసుకుని నేను, అట్లాంటి ఏముండవు. ఇవన్నీ కూడా ఫేక్ వర్డ్స్. సో వీ నీడ్ టు లెట్ ఇట్ గో. మేబీ మనం ఈ రోజు పర్సనల్ గా మనం సక్సెస్ఫుల్ గా, బెనిఫిషియల్ గా ఉండకపోవచ్చు. నేను చెప్పాను, నేను నిన్న ఫీల్డ్ వర్క్ వచ్చాను, సాయంత్రానికి ఎంటీ హ్యాండ్స్ తో నా కార్ పార్క్ చేసి ఇంటికి వచ్చా. దట్ మీన్స్ వాట్? నిన్న ఒక్కరోజు శ్రీప్రియ బిజినెస్ చూసుకుంటే నేను లాస్ లో ఉన్నా. నమ్ముతావా ఇది? నో. బికాజ్ అక్కడ నేను ఎంత వాల్యుబుల్ వర్క్ చేశాను, దాని నుంచి ఎంత బెస్ట్ రిజల్ట్స్ రాబోతున్నాయి అనేటువంటి ఒక విజన్ నాకుంది. ఐ నో వాట్ ఐ డిడ్. ఐ నో వాట్ బెనిఫిట్స్ టీంకి ఏం రాబోతున్నాయి, టీమ్ నెక్స్ట్ 2 years లో ఎక్కడికి వెళ్ళబోతుంది, నెక్స్ట్ 5 years లో ఎక్కడికి వెళ్ళబోతుంది అనేది ఐ నో. నాకు తెలుసు. ఐఎమ్ డూయింగ్ దట్ టీమ్ అఫర్ట్స్. ఇవన్నీ కూడా టీమ్ అఫర్ట్స్. సో మనకి పర్సనల్ గా ఈ రోజు ఏదో రాలేదు అని మనం ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. ఆ ఫ్రస్ట్రేషన్ టీం మీద చూపించకూడదు, ఎవరి మీద కూడా చూపించకూడదు. ఓకే. అండ్ ఇంకా హౌ టు నెక్స్ట్ టాపిక్ ఏంటి? లెట్ ఇట్ గో. అందరికి అర్థమైంది కదా వాట్ లెట్ గో అనేది. మన పర్సనల్ బెనిఫిట్స్ తో, మన పర్సనల్ సాటిస్ఫాక్షన్స్ తో సంబంధం లేదు. విజనరీగా ఉండాలి, విజనరీగా ఉంటూ వర్క్ చేయాలి, గ్రోత్ మైండ్ సెట్ తో ఉండాలి, సబ్మిషన్ ఉండాలి, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, కమ్యూనికేషన్స్ ఉండాలి. ఇంకా ఏమేమి ఉండాలి? హౌ టు హెల్ప్ బై, అప్లైన్ అండ్ వయ్యా. ఈ బై యాడ్ చేశారు ఎవరు కొత్తగా? బై ఎవరు? ఈ సొంత తెలివితేటలు.
బై అని పెట్టారు, నేను 2 అని పెడితే అక్కడ బై పెట్టారు ఎవరు? వెంకటేష్. నేను 2 పెడితే బై పెట్టి దాన్ని ఎడిట్ చేసి మరి పెట్టారు ఎవరు? వెంకటేష్. హూ ఈస్ దట్? ఏమో ఏమో మేడం. మేడం. ఏది ఆ 60 టాపిక్స్ పోస్ట్ ఏది నాకు పెట్టండి ఒకసారి. 60 టాపిక్స్ ఎవరి దగ్గర ఉంది? ఆ 60 టాపిక్స్ పోస్ట్ చెప్తున్నాను మేడం. నీ దగ్గర ఉందమ్మా? ఒకసారి ఆ 60 టాపిక్స్ పోస్ట్. ఒక 2లో మేడం, బైలో ఏమైంది మేడం అంటారా మీరు? 2కి బైకి చాలా తేడా ఉంది ఇంగ్లీష్లో. ఉమ్, నాకు పెట్టామా? పెట్టాను మేడం. ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయనా? 2కి బైకి ఏంటి డిఫరెన్స్ వెంకటేష్? టూకి బైకి డిఫరెన్స్ ఏంటి? ఎక్కడ ఉంది ఇది? హౌ టు హెల్ప్ అప్లైన్ కాదు. ఇదిగో ఇక్కడ నేనేం రాశాను? ChatGPT అలా ఇచ్చి ఉంటది మేడం ఆల్మోస్ట్. అలా కాదు, విను విను విను. హౌ టు హెల్ప్ అప్లైన్ అండ్ వై అని నేను ఇక్కడ పెడితే ఆ పోస్ట్ తయారు చేసిన వాళ్ళు ఎవరు? హౌ టు హెల్ప్, హౌ టు బై అండ్ హౌ టు హెల్ప్ బై అప్లైన్ అండ్ వై అని బై పెట్టారు. అప్లై. అంటే ఈ బై నేను పెట్టలేక బా పోస్ట్ తయారు చేసే వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు. అలా వచ్చేసి ఉంటది మేడం. వాళ్ళు జస్ట్ ChatGPT లో అప్లోడ్ చేసేస్తున్నారు కానీ మిస్టేక్ పడి ఉంటుంది, అది వచ్చేసింది అంతే. ఓకే, అలా వచ్చేసింది చాట్ జీపీటీలో. ఓకే, ఉమ్, గుడ్. పాజిటివ్ గా yeah. ఆలోచించడం అంటే ఇలా. నేను యాక్చువల్లీ కరెక్ట్ గానే పెట్టా. హౌ టు హెల్ప్ అప్లైన్. Yeah. ఏ డౌన్ లైన్స్ అప్లైన్స్ నుంచి హెల్ప్ తీసుకోవాలా? అప్లైన్స్ కి హెల్ప్ చేయరా డౌన్ లైన్స్? యాక్చువల్లీ దెర్ ఈస్ నో వర్డ్ లైక్ అప్లైన్ ఆర్ డౌన్ లైన్. ఓన్లీ థింగ్ Yeah. ఏంటంటే కొంచెం అండర్స్టాండింగ్ కోసం ఆ వర్డ్స్ యూజ్ చేస్తాం, కానీ దెర్ ఈస్ నథింగ్ లైక్ అప్లైన్ ఆర్ డౌన్ లైన్. దిస్ ఈజ్ ఓన్లీ పార్ట్నర్స్. వీఆర్ ఆల్ అసోసియేట్స్, వీఆర్ ఆల్ పార్ట్నర్స్. అప్ డౌన్ అంటే ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ముందుగా వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం అప్ ఉండి ఉంటుంది, నాలెడ్జ్ అప్. అంతే తప్పించి ఇక్కడ ఆపర్చునిటీ సేమ్, ఎవ్రీథింగ్ సేమే. అండ్ దట్ టు మన ఆటమీలో అన్ని ఆపర్చునిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ మన అందరికి తెలుసు కదా. నౌ హౌ టు హెల్ప్ అప్లైన్, అది కదా నేను పెట్టింది అసలు. అప్లైన్ కి ఎలా హెల్ప్ చేయాలి? అప్లైన్ కి ఎలా హెల్ప్ చేయాలి అంటే లెట్ మీ షో. అప్లయన్స్ కి ఎలా హెల్ప్ చేయొచ్చు? ఎస్, అప్లయన్స్ కి ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఆ, ఇప్పుడు వీళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? వీళ్ళది, అంతే అప్లై కదా అయింది. Yeah. కదా. ఇప్పుడు వీళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? వీళ్ళు అప్లై అయింది, మిడిల్ పర్సన్. వీళ్ళది, వీళ్ళు కదా. Yeah. వీళ్ళని 100% సక్సెస్ చేయాల్సింది వీళ్ళు, వీళ్ళని 100% సక్సెస్ చేయాల్సింది వీళ్ళు. అంతేనా కదా? యాజ్ పర్ ప్లాన్. Yes, ma'am. నౌ వీళ్ళని సక్సెస్ చేయడానికి యూ కెన్ టేక్ ఒక 50% సపోర్ట్ తీసుకోవచ్చు. బికాజ్ ఆల్రెడీ కొంత కొత్తగా వచ్చారు, కొత్తగా నేర్చుకుంటున్నారు, కొత్తగా కొంత తెలుసు, కొంత తెలీదు. ఒక 50% సపోర్ట్ తీసుకోవచ్చు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, దట్ హౌ టు హెల్ప్ అప్లైన్. అప్లైన్కి హెల్ప్ చేయమంటే అప్లైన్ కమిషన్లు రావడం కోసం, అప్లైన్కి ప్రాఫిటబుల్గా ఉండడం కోసం కాదు. ఇదిగో ఈ కింద వాళ్ళకి ఎవరు ట్రైన్ చేయాలనే దానిలో అప్లైన్ కథ సపోర్ట్ చేయండి అని చెప్పడం. అర్థమైందా వెంకటేష్? Yes, ma'am. అది అప్లైన్ కి హెల్ప్ చేయడం అంటే అది. లేదు అంటే
ఈ అప్లైన్ ఉన్నాడే చచ్చిపోతాడు, ఇది చచ్చిపోతాడు. యా వీళ్ళకి కావాల్సింది వీళ్ళే సపోర్ట్ చేయాలి, వీళ్ళకి కావాల్సింది వీళ్ళే సపోర్ట్ చేయాలి, ఈ వీళ్ళ కింద కావాల్సింది కూడా వీళ్ళే చేయాలి. వీళ్ళ కింద ఇటు 1000 మంది ఉంటే ఈ 1000 మంది కూడా వీళ్ళే చేసి చచ్చిపోతారు వీళ్ళుగా. అర్థమైందా? యా ఇట్ ఈస్ వాట్ హెల్ప్ అప్లైన్ అంటే, ఇది హెల్ప్ చేయటం. మేడం ఇదిగో నాకు బిజినెస్ ప్లాన్ నేర్పించారు కదా మేడం, నా కింద ఉన్న టీంకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మేడం, యూ కెన్ ప్లీజ్ ట్రైన్ మీ. నాకు మీరు యా ట్రైన్ ఇవ్వచ్చు. అయితే ఈ ఒక్కళ్ళకంటే చెప్పగలుగుతాను మేడం, ఈ కింద ఉన్న 99 మందికి నేను చెప్పలేను మేడం. ఎస్, యూ కెన్ టేక్ సపోర్ట్. ఎలా మేడం? నేను ఒక జూమ్ లింక్ ఫార్వర్డ్ చేస్తా మేడం, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తా మేడం. ఒకరోజు యూ ప్లీజ్ టేక్ ద సెషన్ ఫర్ దీస్ 99 పీపుల్. వీళ్ళందరికీ ఒకసారి మీరు సెషన్ తీసుకోండి మేడం. ఐ విల్ లెర్న్. ఒకళ్ళకి చెప్పడం ఎలాగో నేర్పించాను, నేను ఒకళ్ళకి చెప్పేశా. నౌ 100 పీపుల్కి చెప్పడం ఎలాగో నాకు నేర్పించండి. ఐ విల్ లెర్న్. ఈ ఐ విల్ లెర్న్ అనేది దిస్ ఈజ్ వాట్ ద హెల్ప్ యూ కెన్ హెల్ప్ అప్ యువర్ అప్లైన్. మీరు నేర్చుకోవడమే మీ అప్లయన్స్కి చేసే హెల్ప్. ఎంతమందికి అర్థమైంది ఇది? ఎస్ మ్యామ్. అస్తమాన అప్లైన్ అప్లైన్ చెప్పండి 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 అంటే మనం ఎప్పుడు డెవలప్ అయ్యేది, మన కింద ఎప్పుడు డెవలప్ అయ్యేది. ఎస్. సో అప్లయన్స్ కి ఎందుకు హెల్ప్ చేయాలంటే మనం సక్సెస్ అవ్వడానికి. నువ్వు అన్నట్టు అప్లయన్స్ చెప్తుంటే అప్లయన్స్ సీనియర్స్ అవుతున్నారు ఇక్కడ, యా అప్లయన్స్ ని ఎక్స్పర్ట్స్ చేస్తున్నారు మీరు ఇక్కడ. అంతకుముందు నాకు జూమ్ అంటేనే తెలియదు, నాకు జూమ్ అంటే తింటం తాగడంతో సమానం అయిపోయింది. ఇప్పుడు యు ఆర్ మేకింగ్ మీ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఎక్స్పర్ట్. నౌ హెల్ప్ మీ, నౌ హెల్ప్ మీ టు మేక్ యూ ఎక్స్పర్ట్. ఇప్పుడు నాకు మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, హెల్ప్ మీ టు మేక్ యూ ఎక్స్పర్ట్. మిమ్మల్ని ఎక్స్పర్ట్స్ గా తయారు చేయాలంటే నేను ఏం చేయాలో ఆ హెల్ప్ చేయండి నాకు దయచేసి. బాగుందా? ఎస్ మ్యామ్. ఎస్. సో దట్ ఈస్ వాట్ హెల్ప్ యువర్ అప్లైన్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు హెల్ప్ చేయాలి అప్లైన్ కి? బికాజ్ మన అప్లైన్ కి ఇంకా ఇంకా ఎందుకు హెల్ప్ చేయాలి, వై ఇంకా ఎందుకు చేయాలో చెప్తా. ఇంకా మెనీ రీజన్స్ ఉన్నాయి. ఒకసారి నువ్వు ఇది చాట్ జీపీటీలో కూడా కొట్టు, ఏం చెప్తారో చూద్దాం. ఓకే, ఒకసారి విన్న తర్వాత కొట్టు. ఇంకా ఎందుకు చేయాలి అప్లయన్స్ కి అంటే, ఇక్కడ ఈ పర్సన్ కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే, ఇప్పుడు వీళ్ళు స్టార్ మాస్టర్ కదా, వీళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే, వీళ్ళని షరాన్ చేయాలి, వీళ్ళిద్దరిని షరాన్ చేయాలి అంటే 4 times వర్క్ ఉంది. నా వీళ్ళ నలుగురిని షరాన్ చేయాలంటే వీళ్ళ కింద ఇంకొక నలుగురు డైమండ్స్ ఉంటారు కదా, ఇటొక నలుగురు డైమండ్స్ ఉంటారు, ఇటొక యా నలుగురు డైమండ్స్ ఉన్నారు, ఇటొక నలుగురు ఉంటారు, ఇటు ఇటు. ఓకే, సో హీ హ్యాస్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ ఈ స్టార్ మాస్టర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇక్కడ వీళ్ళ కింద ఒక నలుగురు, వీళ్ళ కింద నలుగురు. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా లెర్నర్సే కాబట్టి వీళ్ళకున్నంత ఎక్స్పర్టిజం ఉండదు. సో వీళ్ళు ఏం చేసినా చాలా వాల్యుబుల్ థింగ్స్, అంటే వీళ్ళు చేసే ప్రతి పని కూడా టీం అందరికీ కూడా బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. సో అలాంటి వాల్యుబుల్ థింగ్స్ చేయడానికి వీళ్ళ యొక్క ఎక్స్పర్టిజం అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ మనం యూజ్ చేసుకోవాలి. నాట్ ఫర్ సింపుల్ థింగ్స్. ప్లాన్ చెప్పడం ఏముంది మేడం, నేను చెప్పేయచ్చు. ఐడి లేడు మేడం, అదేముంది మేడం, నేను వేసేస్తా మేడం. యూ కెన్ హెల్ప్ మేడం. ప్రొడక్ట్ నాలెడ్జ్ కదా మేడం, నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ మొన్న నేర్చుకున్నా మేడం, మీ వీడియో చూసి నేను చెప్పేస్తా మేడం. సో జూమ్ లింకే కదా మేడం, నేను పెట్టేస్తా మేడం. పోస్టర్సే కదా మేడం, నేను పెట్టేస్తా మేడం. అండ్ వాళ్ళని మీట్ అవ్వాలి, ఏదైనా ఫీల్డ్ వర్క్ ప్లాన్ చేయాలి, ఏదైనా సెమినార్స్ ప్లాన్ చేయాలి, ఐ విల్ డూ మేడం. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ, ఇఫ్ వీ కెన్ డూ, ఇంకా అంతకు మించిన వాల్యుబుల్ వర్క్ థింగ్స్ షేరింగ్. అంటే
అంటే నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు టీంని స్టార్ నుంచి రాయల్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి ప్రోగ్రామ్స్ ప్లాన్స్ ఫర్దర్ ఉంటాయి. ఇప్పుడున్న టీమ్ స్పీడ్తో వర్క్ చేస్తూ ఫర్దర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన అడ్వాన్స్డ్ ప్లాన్స్ కొన్ని ఉంటాయి. వీటి గురించి ఆలోచించాలంటే వీళ్ళ దగ్గర టైం ఉండాలి. సో ఈ వాల్యుబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఫ్రీ హ్యాండ్స్ మనం ఉంచుకోవాలి. సో దట్ మన ఫర్దర్ ప్రోగ్రెస్కి సక్సెస్కి స్ట్రాటజీస్ని వీళ్ళు ప్లాన్ చేస్తుంటారు. అందరికి అర్థమైందా ఈ పాయింట్? సో యాక్చువల్లీ యా సో నేను దీన్ని కూడా నేను ఒక 1.5 year తర్వాత నేర్చుకున్నా యాక్చువల్లీ దీన్ని కూడా. సో నాకు ఎప్పుడు సార్తో వర్క్ ఉంటే, ఎప్పుడు నా దగ్గర లీడ్స్ ఉంటే అలా జస్ట్ లైక్ దట్ కాల్ చేసాం, డాక్టర్ సార్ టైం తీసుకోవడం, వర్క్ చేయడం, అండ్ డాక్టర్ సార్ అది సార్ ఇది సార్, దట్ ఈస్ హౌ ఐ డిడ్. ఆ తర్వాత 1.5 year తర్వాత సో సింపుల్ సింపుల్ థింగ్స్ అంటే నేను ఆల్రెడీ కొన్ని నేర్చేసుకున్నాను, కొన్ని నేను చేసేసుకోగలను. ఆ సింపుల్ సింపుల్ థింగ్స్ని నేను చేసుకుంటే ఆయన నా మాస్టర్షిప్కి ప్లాన్ చేస్తారు కదా అనేసి దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దట్. దెన్ హీ ప్లాన్డ్ ఫర్ మై డైమండ్ షిప్. నేను ఆల్రెడీ సేల్స్ మాస్టర్గా ఉన్నాను, నేను నా వర్క్స్ నేను చేస్తూ ఉన్నాను. దెన్ హీ ప్లాన్డ్ ఫర్ మై డైమండ్ షిప్. సో మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన ప్లాన్స్ ఆల్రెడీ వీళ్ళకి కొన్ని ఉంటాయి. ఇఫ్ దే ఆర్ బిజీ దే కాంట్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ ఫర్దర్ ప్రోగ్రెస్. సో అందుకోసమే టీంలో ఎవరెవరు ఏమేం వర్క్స్ చేయగలరో అవి చేస్తూ వాటిని కింద నేర్పిస్తూ కూడా. ఇప్పుడు సౌమ్య ఉంది, షీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ చాట్ జీపీటీని వాడటంలో మాస్టర్ చేసింది. సో షీ కెన్ టీచ్ కొన్ని థింగ్స్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి మేడం అని అడుగుతారు. అరే బాబు, చాట్ జీపీటీ ఓపెన్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో కనుక్కో. నేను 1 గంటకి నేను జూమ్ లింక్ పెడతాను, నువ్వు అప్పుడు జాయిన్ అవ్వు. మేడం నాకు ఇవాళ కుదరదు, నేను రేపు జాయిన్ అవుతా. మళ్ళీ రేపు ఆ రోజు మనకు కుదరదు. ఇట్లా బిజినెస్ ఒక 1 week 1 month ప్రోగ్రెస్ డిలే అయిపోతూ ఉంటుంది. అరే చాట్ జీపీటీ ఓపెన్ చేయి, దానిలో డైరెక్ట్ సెల్లింగ్ అంటే కొట్టు, చూడు అయిపోయింది, డన్. సో యూ కెన్ టీచ్ దెమ్ ఇన్ వితౌట్ అవర్ ప్రెసెన్స్ ఆల్సో దే కెన్ లెర్న్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది చక్కగా. సో దట్ ఈస్ హౌ. అంటే మనం దేనిలో ఎక్స్పర్ట్స్? ఎస్, ఐఎమ్ చాట్ జీపీటీలో ఎక్స్పర్ట్ నేను. ఓకే, ఐ విల్ డూ దిస్. అండ్ పోస్టర్ తయారు చేయగలను, ఎస్ ఐ విల్ డూ దిస్. అండ్ నువ్వు సోషల్ మీడియా కానీ ఈ అకౌంట్స్ అంటే ఈ టెక్నికల్ ట్రైనింగ్స్ ఇవ్వడంలో యు ఆర్ ఎక్స్పర్ట్. అండ్ ఆల్రెడీ కొంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు, ఫీల్డ్ వర్క్ సపోర్ట్ చేయగలవు, నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. యూ కెన్ గో సమ్వేర్, యూ కెన్ సపోర్ట్ ద టీమ్, యూ కెన్ డూ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయగలవు, యూ కెన్ డూ. అండ్ అలాగే మీ స్కిల్స్ని ఎట్లయితే మీ అప్లయన్స్ ఐడెంటిఫై చేసి మీకు ఎస్ యూ కెన్ డూ అని. ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడు, ఒక 2-3 సార్లు 4 సార్లు మాట్లాడిన తర్వాత ఓకే వెంకటేష్ ఈజ్ గుడ్. ఎందుకంటే ఏదన్నా టక్మని నేను చెప్పానంటే అలా ఓపెన్ చేసేస్తున్నాడు, అలా చూసేస్తున్నాడు, అలా చెప్పేస్తున్నాడు. సో హీఈస్ ఎక్స్పర్ట్, నాకు అర్థమైపోయింది. ఓకే వెంకటేష్, యూ డూ దిస్. సో అలా మన టీం ప్రోగ్రెస్కి సక్సెస్కి ఏమేమి యూజ్ అవుతాయో అవి మనం చెయ్యొచ్చు. అలాగా మన డౌన్ టీంలో కూడా కొంతమందికి సి ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. ఇందాక చెప్పాను, ప్రతి మనిషి దగ్గర టాలెంట్, అసలు టాలెంట్ లేని మనిషి అంటూ ఉండరు. ఏదో ఒక దానిలో టాలెంట్ ఉంటాడు. అసలు మనిషి పుట్టాడు అంటేనే వాళ్ళకి కొంత ఉంటుంది. యూ జస్ట్ ఫైండ్ ది స్ట్రెంగ్స్ ఏంటి, అదేం చేయగలరు. షాజియా ఉంది, నిన్న చక్కగా ఎవరైనా వస్తే వాళ్ళని చక్కగా పలకరించడం, రిసీవ్ చేసుకోవడం, చక్కగా స్మైలింగ్ ఫేస్తో. సో ఎంత బాగా రిసీవ్ చేసుకుంటుంది. షీ హ్యాస్ దట్ టాలెంట్. నెక్స్ట్ టైం మీటింగ్ ఎప్పుడు వచ్చినా పెట్టినా కూడా సో ఆస్క్ హర్ టు ఇన్వైట్ దెమ్. చక్కగా ఎవరన్నా వచ్చారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఆస్క్ హర్ టు రిసీవ్. ఎవరు వచ్చినా కూడా చక్కగా నవ్వుతూ రిసీవ్ చేసుకుని అమ్మ ఏంటి, వాట్ ఈస్ యువర్ పర్పస్, వాళ్ళ పేరు ఊరు రాసుకోవడం, వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడం. సో ఫైండ్ ద టాలెంట్స్ వేర్ దే కెన్ వర్క్, వేర్ దే కెన్ ఇనిషియేట్ దెమ్సెల్స్. మేబీ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయకపోవచ్చు. సమ్ టైమ్స్ మన స్ట్రెంగ్స్ మనకు అర్థం కావు తెలుసా. సో సార్ నేను దేనిలో ఎక్స్పర్ట్ అంటే సార్ చెప్తున్నారు ఒకరోజు, శ్రీప్రియానా అమ్మాయి దెబ్బకి అందరూ వెళ్ళిపోతారు, అయినా కానీ మళ్ళీ కొత్త టీం వేసుకుని వర్క్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈస్ వాట్ మై స్ట్రెంగ్త్ ఇస్. సో ఫైండ్ దట్. ఆయన చెప్పేదాకా నాకు కూడా ఆ విషయం తెలియదు. సో ఫైండ్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ యువర్ టీమ్. ఓకే కృష్ణవేణి గారు ఉన్నారు, షీ హ్యాస్ సమ్ స్ట్రెంగ్త్.
ఓకే. మన మణి గారు ఉన్నారు, షీ హ్యాస్ సమ్ స్ట్రెంగ్త్. షాజియా, షీ హ్యాస్ సమ్ స్ట్రెంగ్త్. సృజన గారు చక్కగా తను చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. సృజన గారు మొన్న జూమ్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఎంత బాగా, ఎంత ప్రొఫెషనల్ గా ఉంది జూమ్ మీటింగ్. చక్కగా గెస్ట్ ఇన్వైట్ చేయడం, ఇంట్రడ్యూస్ చేయడం చాలా ప్రొఫెషనల్ గా ఉంది. సో ఫైండ్ అండ్ ఐడెంటిఫై ద స్ట్రెంగ్స్ ఆఫ్ ద టీమ్. దట్ ఈస్ ఆల్సో a quality of a leader. Soumya and Venkatesh, you both write it. You need to follow this. Find. నాకు నెక్స్ట్ కాల్లో మీ టీంలో ఉన్న స్ట్రెంగ్స్ నాకు ఐడెంటిఫై చేసి చెప్పాలి, లేదంటే ఎప్పుడు చెప్తారో చెప్పాలి. ఓకే. నౌ ఇంకా ఓకే. సో అర్థమైందా? అలా ఆ స్ట్రెంగ్స్ తో వర్క్ చేయాలి. అయితే ఇక్కడ మనిషి అంటే స్ట్రెంగ్స్ ఏ ఉంటాయా, వీక్నెస్లు కూడా ఉంటాయి. ఏం వీక్నెస్లు ఉంటాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. అయితే పొడిచి పొడిచి వాళ్ళని, నీకు ఇది, నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇది చేయలేవు, పొడిచి పొడిచి చంపేయకుండా వాళ్ళ వీక్నెస్ కి సపోర్ట్ చేయండి. నువ్వేం చేయలేవు, ఎస్ నువ్వు ఇది చేయలేవు కదమ్మా, ఎస్ యూ కెన్ డూ దిస్, ఇదిగో దీన్ని ఇలా చెయ్యి, నువ్వు ఇది చేయగలుగుతావు. దీన్ని స్టెప్ బై స్టెప్, ఇదిగో నువ్వు ఒకేసారి ఒక 100 స్టెప్స్ నువ్వు చేయలేవు కదా, ఇదిగో ఈ రోజు 1 స్టెప్, ఇదిగో దీన్ని ఇలా చెయ్యి. అండ్ సెకండ్ డే, ఇదిగో నువ్వు ఇలా, నిన్న ఆల్రెడీ ఇది చేసేసావు కదా స్టెప్ 1, ఇవాళ స్టెప్ 2 చేయి, ఇదిగో ఇది ఇలా చెయ్యి. సో స్టెప్ బై స్టెప్ గైడ్ దెమ్ వాట్ దే కెనాట్ డూ. అయితే స్ట్రెంగ్స్ ఫైండ్ అవుట్ చేసి అలా స్ట్రెంగ్త్ వర్క్ చేస్తూ వాళ్ళ వీక్నెస్ ఏంటో కూడా ఐడెంటిఫై చేసి, వీక్నెస్ ఐడెంటిఫై చేయడం దేనికంటే వాళ్ళని బ్లేమ్ చేయడానికి, హర్ట్ చేయడానికి కాదండి. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆ ఏరియాలో ఇంప్రూవ్ చేయడానికి. ఓకే. నౌ వెంకటేష్ ఉన్నాడు, వాట్ హీ ఈజ్ గుడ్ ఎట్, వాట్ హీ ఈజ్ నాట్. నేను ఐడెంటిఫై చేసి అతనికి ఉన్నటువంటి మెంటాలిటీకి, అతనికి ఉన్న స్ట్రెంగ్స్కి, అతనికి ఏమేం చేయలేడో చూసి దానికి తగిన టీం ఎవరు వస్తారు, తనకి ఎలా సపోర్ట్ చేయాలనేది ఫైండ్ అవుట్ చేసి, దట్ వాజ్ వాట్ ఐ ప్లాన్ ఫర్ హిమ్. ఇప్పుడు మనం చూడొచ్చు వెంకటేష్ ప్రోగ్రెస్ ఎంత బాగుంటుంది ఇప్పుడు కదా. సో ఒక 1 మంత్ నుంచి మనం చేస్తున్నాం. సో వాళ్ళకేం లేదో అలాంటి వాళ్ళని మనం టీంలోకి తెచ్చామనుకోండి, చక్కగా కలిసి వర్క్ చేసుకుంటారు. సో ఫైండ్ ద స్ట్రెంగ్స్ అండ్ ఫైండ్ ద వీక్నెస్ ఆల్సో. వీక్నెస్ కనిపెట్టడం దేనికంటే వాళ్ళని బ్లేమ్ చేయడానికి, హర్ట్ చేయడానికి కాదు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. ఓకే. నౌ వీక్నెస్ అర్థమైంది. అండ్ నేను కొంతమందిని ఆ, చూస్తుంటా కదా, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా అసలు ఒక ఆయన అయితే రిటైలింగ్ చేయడంలో సూపర్. అసలు నెలకి ఒక 4-5 లక్షల స్టాక్ జస్ట్ లైక్ దట్ సేల్ చేసేస్తాడు అసలు. అయితే ఆ, త- అసలు తన కింద ఐడియాలు చూస్తే అసలు ఐడియాలే లేవు. నేను డాక్టర్ సార్ అదేంటి సార్ అంత బిజినెస్ ఉంది, అదేంటి అసలు అతని కింద అసలు ఐడియాలు లేవేంటి సార్ అంటే, ఆయనకి ఆటమీ బిజినెస్ అంటే ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇంతవరకు అర్థమైంది. ప్రియా, లెట్ హిమ్ డూ. తనకు ఎలా అర్థమైందో తను అలా చేయనివ్వు. తన తను అలా చేస్తూ చేస్తూ ఆ తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత చిన్నగా ఐడి లేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత చిన్నగా టీం బిల్డ్ చేయడం నేర్చుకున్నాడు. చిన్నగా హోమ్ మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నాడు, సెమినార్స్ ప్లాన్ చేస్తున్నాడు. దట్ ఈజ్ హౌ. అంటే ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఏం వచ్చిందో అదే చేస్తుంటాం. ఆ తర్వాత మనకు వచ్చింది చేస్తూ, మనకి రానిది నేర్చుకుంటూ చేస్తాం. అందుకే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి అనేది ఇందుకే. ఎందుకంటే ఇందులో 100% నేర్చుకోవాల్సింది ఉంది. మనకి ఇందులో 10% వచ్చా, మిగతా 90% నేర్చుకుంటాం. 90% వచ్చా, 10% నేర్చుకుంటాం. 50 వచ్చా, 50 నేర్చుకుంటాం. అందుకే ఇందులో సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు అంటే ఈ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే. ఎవరు సక్సెస్ అవుతారు? లెర్నింగ్ యాటిట్యూడ్. మేడమ్మా నాకన్నా చాలా చిన్న అమ్మాయి, తను చెప్తే నేను నేర్చుకునేదేంటి? మేడమ్మా మాకన్నా రిచ్ కాదు, నేను నేర్చుకునేదేంటి? మేడమ్మా ఆల్రెడీ తను అట్లా, తను ఇట్లా. సో డోంట్ జడ్జ్ ద పీపుల్. మనం వాళ్ళని ఎందుకు ఫాలో అవ్వాలి అంటే దెర్ ఇస్ ఎ సిస్టమ్, దెర్ ఇస్ ఎ ప్లాన్, దెర్ ఇస్ ఎ పర్పస్. వి నీడ్ టు ఫాలో అండ్ అండర్స్టాండ్ ద సిస్టమ్. సో స్ట్రెంగ్స్, వీక్నెస్ ఫైండ్ అవుట్ చేసాం. సో స్ట్రెంగ్స్ తో వర్క్ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఇనిషియల్ గా కూడా వెంకటేష్ హీఈస్ గుడ్ ఎట్ టెక్నికల్ నాలెడ్జ్. ఆ తర్వాత బాబు నువ్వు కూడా కొంచెం ఫీల్డ్ వర్క్ చేస్తే నీకు కొంచెం టీం బిల్డ్ అవుతుంటుంది. యూ కెన్ వర్క్ దిస్ ఏరియా, దిస్ ఏరియా, దిస్ ఏరియా, ఇదిగో వీళ్ళ దగ్గర నువ్వు వర్క్ చేస్తే బాగుంటుంది. వీఆర్ గివింగ్ సమ్ ఐడియాస్. సో తనకి నిజంగా కూడా అలవాటు లేకపోయినా కూడా తను ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటూ, స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ హీఈస్ ఫర్దర్ ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాడు.
లైక్ వైజ్ మనకేం రాదో, నాకు రాదు కాబట్టి నేను ఇది చేయను, ఇది కాదు. ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్. నాకు ఇది రాదు కాబట్టి నేను నేర్చుకుంటా, ఇది గ్రోత్ మైండ్ సెట్. ఇగో ఇది రాసుకోవచ్చు మంచి మంచి డైలాగ్స్ ఇచ్చినప్పుడు. వాట్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్, వాట్ ఈస్ ఫిక్స్డ్ మైండ్ సెట్. నాకు ఇది రాదు కాబట్టి నేను చేయను, ఫిక్స్డ్ మైండ్ సెట్. నాకు ఇది రాదు కాబట్టి నేను ఇది నేర్చుకుంటా, గ్రోత్ మైండ్ సెట్. నిన్ననే సౌమ్య నేను కూడా కొత్త విషయం ఒకటి నేర్చుకున్నాం. హౌ టు సే నో. ఈ లెసన్ ఒకరోజు చెప్పింది సౌమ్య. సౌమ్య, ఐ వాంట్ ఎ సెషన్ ఫ్రమ్ యూ, హౌ టు సే నో. మనకి ఏదన్నా రాదు, తెలీదు, కాదు అనుకోండి, దాన్ని నో చెప్పేస్తాం కదా. షాజీ ఇది చెయ్యమ్మా, మేడం నాకు రాదు మేడం, అయిపోయింది, షట్టర్స్ బంద్, ఇంకా క్లోజ్, ఇంకేం లేదు మేడం, అసలు ఇంకెప్పటికీ షాజీకి చెప్పదు, అయిపోయింది, డౌన్. షట్టర్స్ క్లోజ్ చేయకండి. ఎస్ మేడం, నేను నేర్చుకుంటా మేడం, నేను చేస్తా మేడం, నేను రేపు ఈవినింగ్ కల్లా నేను ఇది చేస్తా మేడం. దిస్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్. షట్టర్స్ క్లోజ్ చేశారనుకో, ఇక నాకు కన్ఫ్యూజన్, ఇదేంటి షాజీ ఎట్లా అనేసింది, మరి నేను కూడా హర్ట్ అవుతాగా, మరి నేనేమైనా హర్ట్ అవునా, నాకు కూడా హర్ట్ ఉంటుంది, నేను కూడా హర్ట్ అవుతా. ఓకే, నన్ను కూడా హర్ట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఓకే, సో ఏదైనా చెప్పామనుకో, డోంట్ బంద్, షట్టర్ క్లోజ్ చేయకండి, లెర్న్. ఓకే మేడం మీరు చెప్పారు, యాక్చువల్లీ నాకు ఇది తెలీదు, నేను నేర్చుకుంటాను. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఎస్, యు లెర్న్ ఫ్రమ్ వెబ్సైట్, యు లెర్న్ ఫ్రమ్ సౌమ్య, యు లెర్న్ ఫ్రమ్ దిస్ బుక్, యు లెర్న్ ఫ్రమ్ దిస్ వీడియో, యు లెర్న్ ఫ్రమ్ దిస్, దట్ ఐ విల్ గివ్ యూ దట్ గైడెన్స్. ఓకే, నౌ సో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అర్థమైపోయింది కదా. ఇంకా వాట్ ఈస్ నెక్స్ట్ టాపిక్? ఇప్పుడు అర్థమైంది కదా, అప్లైన్కి ఎలా హెల్ప్ చేయొచ్చు, ఎలా చెయ్యాలి. ఎంతమందికి అర్థమైంది ఈ టాపిక్? అందరికి అర్థమైంది, వెరీ గుడ్. ఇందాక గీసానే, ఏ అంటే ఏగానే అర్థమైందా, ఏ అంటే బీగా అర్థమైందా? ఏ అంటే ఏగా ఎంతమందికి అర్థమైంది, బి లాగా అంటే ఎంతమంది? ఏగానే అర్థమైంది మేడం. మీరు క్వశ్చన్స్ వేయండి మేడం, అప్పుడు ఎలా అర్థమైందో తెలుస్తుంది. ఓ, ఏ మర్చిపోయాలి, ఇది కూడా పెట్టాలి, అసైన్మెంట్స్ కూడా పెట్టాలి సౌమ్య, అట్లయితే పెడదాం ఉండు. అంతే మేడం, లేకపోతే అది జడ్డుగా ఎత్తుగా మెలికలు మెలికలుగా అర్థం. మెలికలు మెలికలుగా అర్థమవుతుంది. ఆ చివరిలో సౌమ్య మేడంతో క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అందరు డౌన్ లైన్స్ ఉన్నారు కాబట్టి ఏం పర్లా, క్వశ్చన్స్ అయ్యి సౌమ్య, యూ కెన్ టేక్ దట్ లీడ్. నిన్ను నేను క్వశ్చన్స్ వేస్తా, నీకు నేను క్వశ్చన్స్ వేస్తా, నువ్వు వీళ్ళని క్వశ్చన్స్ అయ్యి. యాజ్ అప్లైన్ యూ హ్యావ్ దట్ అథారిటీ అండ్ ఛాన్స్. ఏం లేదు మేడం, జస్ట్ మనం అంతా ఇప్పుడు పాయింట్స్ చెప్పాం, సబ్మిషన్ చెప్పాం. నేను ఎలా సబ్మిట్ అవ్వగలనో నేను చెప్పాలి. డిస్కస్ చేద్దాం. ఇంకా Okay. అదర్ పర్సన్ గురించి అక్కర్లా, అసలు మన గురించి మనం ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి. ఎస్, అది కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ టాపిక్, సో ప్రొఫెషనలిజం. professionalism. What do you mean by professionalism? Why professionalism matters in this business? నాకు ప్రొఫెషనలిజం ఇష్టం లేదు మేడం. హలో, నీ ఇష్టంతో ఎవరికి సంబంధం లేదు ఇక. నాకు ప్రొఫెషనల్గా ఉంటాం నచ్చదు మేడం, మా ఆయనకి నచ్చదు మేడం, మా అమ్మాయికి నచ్చదు మేడం. మన ఇష్టాలతో ఈ బిజినెస్ లో సంబంధం లేదు. వాట్ ఈస్ ప్రొఫెషనలిజం? అసలు ఏంటి ప్రొఫెషనలిజం అంటే? వాట్ ఈస్ దాట్? ప్రొఫెషనలిజం అంటే మనకి సహజంగా మనకి మాట్లాడే తీరు ఒకటి ఉంటుంది, మనం నడిచే తీరు ఒకటి ఉంటుంది, మనం బిహేవియర్, మన హెయిర్ స్టైల్ కానీ, మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మనం డ్రెస్సే ఉంది. ఇప్పుడు డ్రెస్సెస్ ఎట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటాం, మనం ఏ లొకాలిటీలో ఉన్న, ఇప్పుడు ముంబై హైదరాబాద్ అనుకోండి, అక్కడ విమెన్ ఎలాంటి డ్రెస్ ఎలాంటిది వేసుకుంటారు. అదే ఇప్పుడు భీమవరం ఇలాంటి ఏ టౌన్స్, బి టౌన్స్ ఇలా ఉంటాయి కదా, అక్కడ ఎలాంటివి వేసుకుంటారు. సో ప్లేస్ ప్లేస్ని బట్టి మన డ్రెస్సింగ్ సెన్స్ మారిపోతుంది. అండ్ మన మాట కూడా, మన పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో ఎలా మాట్లాడతాం, అదే మన టీం మెంబర్స్తో ఎట్లా మాట్లాడతాం. ఓకే, పక్కింటోళ్ళతో ఏమేం వసే, చెప్పవే, ఏం తిన్నావే, ఏం కూర చేసావే, ఇలా మాట్లాడుకుంటాం కదా. బట్ ఇక్కడ మనకు అంత క్లోజ్నెస్ ఉంటుంది టీంలో కూడా. నేను అనొచ్చు,
అంత క్లోజ్నెస్ కూడా ఉంటుంది, బట్ ఐ నెవర్ డూ. దట్ ఈస్ వాట్ ప్రొఫెషనలిజం. మన ఇద్దరం ఎంత క్లోజ్ అయినా కూడా వి నీడ్ టు మెయింటైన్ దాట్ రిలేషన్. సౌమ్య గారు, ఎక్కడ జూమ్ మీటింగ్ నడిచినా కూడా ఎంతమంది విన్నారు మార్నింగ్ నుంచి నేను సౌమ్య గారు? సో సౌమ్య అంటే పలుకుతుంది, యాక్చువల్లీ తను అమ్మ సౌమ్య అంటే పలుకుతుంది, వెంటనే పలుకుతుంది. బట్ వై ఐ కాల్ హర్ సౌమ్య గారు? దిస్ ఈస్ ప్రొఫెషనలిజం. అండ్ డ్రెస్సింగ్ సెన్స్, నాకు చక్కగా ఫ్లోరల్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ చూపిస్తా ఉండండి సార్. నాకు ఎలాంటి ఇష్టం అంటే అలాంటి ఇష్టం. మంచి మంచి ఫ్లవర్స్, కలర్ఫుల్గా ఉండాలి, అన్ని కలర్స్ ఉండాలి మళ్ళా, అట్లాంటి ఇష్టం నాకు. ఎప్పుడైనా నన్ను అట్లాంటి వాటిలో చూసారా మీరు? నో. నాకు పర్సనల్గా 100 ఇష్టం ఉంటాయి, బట్ సింపుల్గా ఎక్కడికైనా వచ్చినప్పుడు సింపుల్గా ఎలా ఉండాలి ఏంటి అనే దానికి ఒక మీరు ప్రొఫెషనలిజం, ప్రొఫెషనల్ డ్రెస్సెస్ అని కొట్టండి, ప్రొఫెషనల్ వొకాబులరీ అని కొట్టండి. చాట్ జీపీటీ చెప్పాగా, సౌమ్య మేడం ఒకసారి క్లాస్ తీసుకుంటారు. ప్రొఫెషనల్ వొకాబులరీ. కొంతమంది ఫోన్ ఎత్తకపోతే వై డోంట్ యూ లిఫ్ట్ మై కాల్ మెసేజ్ పెడతారు. అదే సెన్స్, అదే. ఐ హోప్ యు ఆర్ లిటిల్ ఆక్యుపైడ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ టైం. ప్లీజ్ లెట్ మీ నో యువర్ అవైలబిలిటీ. ఎంత ఉంది ప్రొఫెషనలిజం అంటే. మీరు బిజీగా ఉన్నట్టున్నారు, యా. నాకు తెలుసు. మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ప్లీజ్ నాకు కొంచెం కాల్ చేయండి. అంతేగాని వై డోంట్ యూ లిఫ్ట్ మై కాల్ కాదు. ఇది ప్రొఫెషనల్ వొకాబులరీ. సో వొకాబులరీలో కానీ మన అప్రోచింగ్లో కానీ, సో వి నీడ్ టు డెవలప్ దట్ ప్రొఫెషనలిజం. ఏదో ఒకసారి ప్రొఫెషనలిజం కొట్టు వెంకటేష్. ప్రొఫెషనలిజం ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. అందరి దగ్గర ఉందిగా చాట్ జీపీటీ. షాజా దగ్గర కూడా ఉంది. షాజా మంచి మంచి పిక్స్ తయారు చేసింది. ఆ, బాగానే వాడుతుంది షాజియా కూడా. యు ఆల్సో కెన్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. ఓకే. ప్రొఫెషనల్ వొకాబులరీ, ప్రొఫెషనల్ డ్రెస్సింగ్. సో మనం ఈవెన్ ప్రొఫెషనల్ లుక్స్ కూడా ఉంటాయి. మనం ఎవరి వైపు అయినా చూసినప్పుడు కూడా లుక్స్ కూడా అట్లా ఉండాలి, షార్ప్గా ఉండాలి లుక్స్. దీనంగా, దయగా, జాలిగా, మనల్ని చూస్తే ఎదుటి వాళ్ళకి అయ్యో పాపం అనేటట్టుగా, అది కాదు. ప్రొఫెషనల్ లుక్స్, ప్రొఫెషనల్ వాక్. వంకర టింకరగా నడవడం, ఇష్టం వచ్చినట్టు నడవడం, తడబడుతూ నడవడం కాదు. వాకింగ్ స్టైల్లోనే డైనమిజం తెలియాలి. మనం వేసుకునే డ్రెస్లోనే, చీర మనం కట్టుకున్నాము అంటే చేతులెత్తి దండం అని పెట్టాలనిపించాలి. అరే భలే ఉందిరా కాదు. ఓకే. అట్రాక్టింగ్గా కాదు, డిగ్నిఫైడ్గా ఉండాలి. ఓకే. సో డ్రెస్సింగ్ గురించి వాటి గురించి మనం చెప్పుకోకల్లా, ఆల్రెడీ మనందరికీ కూడా కొంత ఆల్రెడీ ఉంది. బట్ యాజ్ పర్ దిస్ ఇండస్ట్రీ అంటే కొంచెం మనం ఎక్కడికైనా హోమ్ మీటింగ్స్ కానీ ఫీల్డ్ వర్క్ కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువ పెద్ద హెవీ డిజైన్స్ ఉండేవి, ఎక్కువగా ఫ్లేరీగా ఇంత బంచ్ లాగా ఉండేవి, అలాంటివి లేకుండా కొంచెం ప్రొఫెషనల్గా సింపుల్గా. అంటే నాకు ఆటమీలోకి వచ్చిన కొత్తలో జానకి మేడం కూడా చెప్పేవాళ్ళు ఎలా. ఇంకా మనం ఒకవేళ మంచి ఇవాళ మన మన ఇంట్లో మంచి ఒక కాస్ట్లీ పట్టు శారీ కొనుక్కున్నాము, చాలా కాస్ట్లీ శారీ ఒకటి కొనుక్కున్నాము, మంచి బ్లౌజ్ డిజైన్ కూడా చేయించుకున్నాం. అరే ఇప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాం కదా, ఇది వేసుకొని వెళ్ళాం. ఇంకా నేనే అలాంటిది వేసుకొని వచ్చా. ఇక షాజియా చూపులన్నీ నా జాకెట్ మీద ఉంటాయి, షాజియా చూపులన్నీ నా శారీ మీదే ఉంటాయి. అమ్మో మేడం కాబట్టి ఇంత కాస్ట్లీ కట్టుకున్నారులే, మేడం ఏం వేసుకున్నా బాగుంటాయిలే, మేడం ఇది బ్లౌజ్ చూసారా, ఇట్రా సౌమ్య గారు ఇట్రా అంటే ఇది కొద్దిగా మేడం బ్లౌజ్ చూసారా భలే ఉంది. దిస్ ఈజ్ వాట్ పీపుల్. అక్కడ పర్పస్ ఏంటి? మనం వెళ్ళిన పర్పస్ దేనికి వెళ్ళాము? అక్కడ మీటింగ్ చేయడానికి. అక్కడ క్లయింట్స్ కన్సల్టేషన్ ఉంటుంది, వాళ్ళకి ప్లాన్ చెప్పాలి, ప్రొడక్ట్స్ చెప్పాలి, ఇది కదా పర్పస్. నాట్ టు షో ఆఫ్. నన్ను నేను చూపించుకోవడానికి రాలా అక్కడ. ఓకే. సో
మనం నిజంగా కూడా మంచి ఇప్పుడు నేనే ఉన్నాను, మంచి డ్రెస్ వేసుకొని మంచి శారీ, కాస్ట్లీ శారీ, కలర్ఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న ఒక మంచి డిజైన్ ఉన్న బ్లౌజ్ వేసుకొని వచ్చాను. చాలా మంచి సబ్జెక్ట్ చెప్తున్నా నేను. షాజా చూపులన్నీ నా బ్లౌజ్ మీద ఉంటాయి, షాజా చూపులన్నీ నా శారీ మీద ఉంటాయి. ఇక బ్రెయిన్ ఒక సబ్జెక్ట్ ఎక్కడ ఎక్కింది? ఎక్కదు. ఇక పోయే అయిపోయే నా పర్పస్ మొత్తం అయిపోయే. నేను ఆ హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం ఎందుకు, నేను అక్కడ మీటింగ్ పెట్టడం ఎందుకు, నేను ఎందుకు వచ్చాను అక్కడ? షాజాకి ప్లాన్ చెప్పాలి, అది నా పర్పస్. షాజాకి బ్రెయిన్ లోకి ఏమవుతుంది? నా బ్లౌజు, నా కాస్ట్యూము, నేనేం జ్యువెలరీ పెట్టుకున్నా ఈ ఎల్ని ప్లాన్ ఎందుకు వెళ్ళిద్ది? వెళ్ళదు. ఇక ఆ షాక్ లో ఉంటది. ఈసారి నెక్స్ట్ టైం మా ఆయన్ని అడిగేటప్పుడు ఇట్లాంటి కాస్ట్లీ శారీ తీసుకోవాలా, మేడం అడగాలి ఇది ఎక్కడ కొన్నారో తెలుసుకోవాలా, ఏ బొటిక్ లో డిజైన్ చేశారో తెలుసుకోవాలా. ఇది సో ప్రొఫెషనలిజం. వొకాబులరీ బాగుండాలి, రైట్ వొకాబులరీ. వొకాబులరీ అంటే కూడా ఎట్లాగా? టూత్ పేస్ట్ బాగుంటుందండి, వాడండి, అయిపోయింది. ఇది కాదు. ఎస్, దీనిలో ఎంతమంది విన్నారు నిన్న నేను మాట్లాడేటప్పుడు? ఈ టూత్ పేస్ట్ లో ప్రొపలిస్ట్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది, ఇది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది. ఇది యూజ్ చేసినప్పుడు దీనికి మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. ఇదిగో 1 2 3 4 ఇవన్నీ కూడా యూజెస్ ఉన్నాయి. సో పైల్స్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, స్కిన్ బర్నింగ్స్ కి ఉపయోగపడుతుంది. సో ఎలాంటి వొకాబులరీ యూజ్ చేశాను? దట్ ఈస్ వాట్. అలా బాగుంటది కాదు. సో దిస్ ఈస్ ద పర్పస్. ఇదిగో మీరు ఇది ఒమేగా యూస్ చేశారా? మీకు ఒమేగాలో దీనిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. చక్కగా ఇది ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, నాసా వల్ల అప్రూవల్స్ అన్ని కూడా ఉన్నాయి. సో యూజ్ దట్ ప్రొఫెషనల్ వొకాబులరీ. ఓకే. సో డ్రెస్సింగ్ అయిపోయింది, వొకాబులరీ అయిపోయింది, వాకింగ్ స్టైల్. సో కాన్ఫిడెంట్ గా అసలు మనం నడిచొస్తూనే కాన్ఫిడెన్స్ ఉండాలి. అమ్మో, నేనే హైదరాబాద్ నుంచి వచ్చాను, అది కూడా నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాను, నేను నీరసంగా నడుస్తాను. ఇంక నేను అక్కడికి వెళ్ళి నేనేం చెప్తాను? నన్ను నన్ను చూసారంటే పీపుల్ ఇన్స్పైర్ అవ్వాలి, మోటివేట్ అవ్వాలి. అమ్మో, హైదరాబాద్ నుంచి రావడం ఎంత కష్టమో అనుకోకూడదు. హైదరాబాద్ నుంచి వచ్చినా కానీ ఇంత బాగా చేస్తున్నారు మేడం, అసలు రెస్ట్ తీసుకోకుండా. వి నీడ్ టు మోటివేట్ అవర్ టీమ్. దిస్ ఈజ్ వాట్ ప్రొఫెషనలిజం. నా లోపల నడుము నొప్పులు, నడుము నిరిగిపోతున్నాయి, పగిలిపోతున్నాయి, అయినా కానీ నాకు తెలుసు. అయినా కూడా వి షుడెంట్ ఎక్స్ప్రెస్. నాకు లేవులేండి, మామూలుగా చెప్తున్నా. ఓకే. సో దట్ ఈస్ వాట్ ప్రొఫెషనలిజం. అండ్ ఇంకా సో వి నీడ్ టు మెయింటైన్ దట్. ఏమొచ్చింది చాట్ జీపీటీ? యూ కెన్ షేర్, సౌమ్య, వాట్ ఈస్ ప్రొఫెషనలిజం? ఎవరు ఆల్రెడీ షేర్ చేశాను మేడం. ఎక్కడ చేసామ్మా? దేనిలోనా? చాట్ బాక్స్ లోనా? ఉమ్. చాట్ బాక్స్ లో కీ మీరు చెప్పినవన్నీ ప్రిన్సిపల్స్. వచ్చినాయి మేడం. ఎస్. సో కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఇన్ డైరెక్ట్ సెల్లింగ్: బీ ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్. సో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము అంటే ఆనెస్ట్గా ఉండాలి. అక్కడ లేని ఈ ఉన్నాయి ఉన్నాయి అన్నట్టు, ఉన్న వాటిని లేవు అన్నట్టు కాకుండా బీ ఆనెస్ట్, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇంకా షేర్ యాక్యురేట్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. మీకు అది పని చేస్తుందంటే చేస్తుందా చెప్పాలి, చెయ్యకపోతే మీకు ఎంతవరకు పని చేయదో చెప్పాలి. అది మీకైతే ఒక 40% హెల్ప్ చేస్తుందండి నెక్స్ట్ 2 మంత్స్లో, మీకు ఒక 30% పనిచేస్తుందండి నెక్స్ట్ 5 మంత్స్లో. సో ఒక జెన్యున్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, యాక్యురేట్గా ఉండాలి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. అవాయిడ్ మేకింగ్ ఫాల్స్ ప్రామిసెస్ అబౌట్ ఇన్కమ్ ఆర్ ప్రొడక్ట్ రిజల్ట్స్. నువ్వేం చేయకుండా నువ్వు జస్ట్ ఐడి వేసేసుకో, నీవు ఇంపీరియల్ మాస్టర్ అయిపోతావు. ఇది కాదు. ఈ ఫాల్స్ ప్రామిస్, నువ్వేం చెయ్యొద్దు, జస్ట్ ఐడియా వేసుకొని నేను చూసుకుంటా, ఇట్లా కూడా చెప్తుంటారు. ఈ రాంగ్ ప్రమోషన్స్ వద్దు. ఏదో ఇదేదో ఈజీ క్విక్ గెట్ రిచ్ క్విక్ సిస్టమ్ లాగా చెప్తుంటారు, అలా కాదు ఇది ఆటమి. ఓకే. ఇంకా ఎక్స్ప్లెయిన్ కంపెనీ పాలసీస్ క్లియర్లీ. మీరు ఏం చేస్తే ఏం వస్తాయి, ఏం చేస్తే ఏం చేయకపోతే ఏం రావు అనే కంపెనీ పాలసీస్, ప్లాన్స్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సౌమ్య కూడా ఏదో పెట్టింది, ఒకసారి చూద్దాం. ప్రొఫెషనలిజం అంట.
Yes, professionalism means behaving in a responsible. Professionalism means behaving in a respectful, competent, and ethical manner in a work or business environment. ఇన్ని ఉండాలంట. రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, కాంపిటెంట్, మేనర్స్ అండ్ ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? కంప్లీటింగ్ టాస్క్ ఆన్ టైమ్ అండ్ టేకింగ్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ వర్క్. సో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇందాక కూడా డిస్కస్ చేశాం కదా, ఓనర్షిప్ తీసుకోవాలి. పక్కన వాళ్ళని ఎత్తినేయకుండా, పక్కన వాళ్ళని ఎత్తిన తప్పులని రుద్దకుండా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకా రెస్పెక్ట్, ట్రీటింగ్ కొలీగ్స్, క్లయింట్స్ అండ్ అదర్స్ కర్టియస్లీ. సో డౌన్ లైన్స్ కదా, వీళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడేయచ్చు, నేనేం చెప్పినా వీళ్ళు చెయ్యాలి, వీళ్ళు చెయ్యకపోతే వాళ్ళని వేరేలాగా చూడటం, మిస్ట్రీట్ చేయడం, ఇలాంటివన్నీ ఉండకూడదు. ఇంటెగ్రిటీ, బీయింగ్ హానెస్ట్ అండ్ ఎథికల్ ఇన్ యువర్ యాక్షన్స్. మనం చేసే ప్రతి పని హానెస్ట్ ఉండాలి, ఎథికల్ గా ఉండాలి, అందరూ ఫాలో అయ్యే విధంగా ఉండాలి. కాంపిటెన్స్, హ్యావింగ్ ద స్కిల్స్ అండ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ రోల్. మన పొజిషన్ ఏంటి? ఇప్పుడు డైమండ్ మాస్టర్ నేను చెప్పుకుంటున్నా, ఒమేగా గురించి చెప్పమంటే చెప్పలేను, హెమోహిమ్ గురించి మాట్లాడమంటే మాట్లాడలేను, ఒకరికి ఎవరికన్నా ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇవ్వలేను. హౌ క్యాన్ యూ డూ దాట్? సో మన రోల్కి తగినటువంటి మన పొజిషన్కి, మన రోల్కి తగినటువంటి స్కిల్స్ని, నాలెడ్జ్ని మనము డెవలప్ చేసుకోవాలి. అండ్ కమ్యూనికేషన్, స్పీకింగ్ అండ్ రైటింగ్ క్లియర్లీ అండ్ అప్రోప్రియేట్లీ. చెప్పే కదా కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఏ అంటే ఏలాగానే అర్థం కావాలి. అండ్ అపియరెన్స్ అండ్ కండక్ట్, మెయింటైనింగ్ ఏ సూటబుల్ యాటిట్యూడ్ అండ్ ప్రెజెంటేషన్ ఫర్ ద వర్క్ ప్లేస్. మనం ఎక్కడికైతే వర్క్ చేయడానికి వెళ్ళామో ఆ వర్క్ ప్లేస్కి తగినటువంటి కాస్ట్యూమ్స్, అక్కడ ఆ సిచ్యుయేషన్కి తగ్గ యాటిట్యూడ్ని మనం ప్రెజెంట్ చేయాలి. ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ అరైవ్స్ ఆన్ టైమ్, కమ్యూనికేట్స్ రెస్పెక్ట్ఫుల్లీ, మీట్స్ డెడ్లైన్స్ అండ్ హ్యాండిల్స్ ఛాలెంజెస్ కామ్లీ అండ్ ఎథికల్లీ. సో మన టార్గెట్స్ సెట్ చేసుకోవడం, గోల్స్ సెట్ చేసుకోవడం, వాటిని అచీవ్ చేయడం కూడా ప్రొఫెషనలిజం. ఏదో ఊరికే మంచి డ్రెస్ వేసుకొని ఏదో 4 మాటలు మాట్లాడేస్తే ప్రొఫెషనల్స్ అయిపోము. మన గోల్స్ పెట్టుకొని మన గోల్స్ని, టార్గెట్స్ని రీచ్ అవ్వడం కూడా ప్రొఫెషనలిజం. సెట్ యువర్ గోల్స్ అండ్ అచీవ్ దాట్. నేనే ఉన్నాను, ఏదో ఎప్పుడో ఒకసారి సరదాగా సేల్స్ మాస్టర్ అయ్యా, మా ఆయన డబ్బులు ఇచ్చారు పెట్టుకున్నా అయిపోయింది, అది కాదు. సో ఎవ్రీ టైం కూడా సక్సెస్ అవుతూ, ఎవ్రీ టైం కూడా సేల్స్ మాస్టర్ అవుతూ, టీమ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ, వీ నీడ్ టు షో ద సక్సెస్, వీ నీడ్ టు షో ద సక్సెస్. అయిపోయింది ప్రొఫెషనలిజం. ఇంకా దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంది. ఇంతవరకు ఎంత అర్థమైంది, ఎంత అర్థం కాలేదు చెప్తే వి విల్ కంటిన్యూ ద సెషన్ ఫర్ టుమారో. ఇప్పటికే ఆల్రెడీ బ్రెయిన్ పైనుంచి వెళ్ళలేదు ఉంది అందరికి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎస్, లెట్ మీ నో యువర్ అండర్స్టాండింగ్స్ అండ్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. యూ కెన్ గివ్ యువర్ రివ్యూస్. అండ్ బిఫోర్ దాట్ ఒక 5 minutes సెషన్ సౌమ్య క్వశ్చన్స్ అడుగుతుంది. ఎస్ సౌమ్య, ఒక్క నిమిషం అమ్మా. సో లెట్ దెమ్ గివ్ రివ్యూస్. ఒకసారి రివ్యూస్ ఇవ్వనివ్వు, ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే, యా, హూ కెన్ గివ్ రివ్యూస్? ఎస్ మ్యామ్. ఎస్ వెంకటేష్. యా మ్యామ్, టుడేస్ సెక్షన్ చాలా బాగుంది మేడం. సో మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎలా ఉండాలి, అప్లయన్స్ తో ఎలా మాట్లాడాలి, అప్లైనర్స్ హెల్ప్ ఎలా తీసుకోవాలి, అప్లైనర్స్ తో ఉంటే మనం ఎలా సక్సెస్ అవుతాం, అప్లైనర్స్ కూడా హెల్ప్ మీన్స్ అది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు కదా. మన డౌన్ లైన్ లో ఉన్న టీమ్ ని మనం అప్లయన్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి డెలివరింగ్ చేయడం ఎలా, సో అప్లైనర్స్ కి ఎలా హెల్ప్ చేయాలి. సో చాలా సబ్జెక్ట్ అయితే అర్థమైంది మేడం. ప్రొఫెషనలిజం, సో ఎలా ఉండాలి, డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, మాట తీరు ఎలా ఉండాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి, సో ఎలా మాట్లాడాలి అని చాలా టాపిక్స్ గురించి టుడే నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. వీటిలో నీకు నచ్చింది ఏంటి? కొత్తగా తెలుసుకుంది ఏంటి? నచ్చింది ఏంటి?
అన్ని కొత్తగానే ఉన్నాయా? అంటే అన్నీ ఉన్నాయి మేడం, కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో ఉమ్, ఆల్రెడీ విన్నాను. ఉమ్. సో రేపటి నుంచి నేను ఇలా చెయ్యాలి అనుకున్నవి ఏమున్నాయి? రేపు ఏంటి మేడం, వాట్ అర్థం కాల. నేను ఇది ఫాలో అవ్వాలి, లేకపోతే నేను ఇది ఫాలో చేస్తే బాగుంటుంది అనిపించినవి ఏమున్నాయి చెప్పు. నేను కూడా ఇప్పుడు మీరు ఎలా అయితే సపోర్ట్ తీసుకుని మమ్మల్ని ఎలా అయితే గైడెన్స్ ఇస్తున్నారో, అలా నా డౌన్ లైన్ లో టీం కూడా నేను కూడా సేమ్ ఇలా మీటింగ్స్ కండక్ట్ చేసి సేమ్ దీన్నే రిపీట్ చేయాలని అనే థాట్ ఉంది. వావ్, వెరీ గుడ్. నాకు 3 years తర్వాత ఈ థాట్ వచ్చింది వెంకటేష్. నీకు ఇప్పుడే వచ్చింది, 3rd month కూడా అవ్వలేదు. వెరీ గుడ్. నువ్వు చాలా ఫాస్ట్ గా సక్సెస్ అవ్వచ్చు నాకన్నా కూడా యా అయితే. వెరీ యా గుడ్, నైస్, థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. మా. నెక్స్ట్ ఇంకా ఈరోజు చాలా బాగా చెప్పారు మేడం. అంటే ఇవన్నీ కొన్ని కొన్ని తెలిసినవే, కాకపోతే ఏంటంటే ఎప్పుడు పాటించాం కదా, అంత ఏదన్నా ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ పాటిస్తూ ఉంటాం. అవి అలా ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు ఏంటంటే అవి బుర్రలో ఉండిపోతాయి. ఇవన్నీ పాటించేటప్పటికి కొన్ని కొన్ని ఏంటంటే ఆ పాయింట్స్ అన్ని మీరు టచ్ చేసేటప్పటికి మళ్ళా అవి రిఫ్రెష్ అయినాయి అన్నమాట, అన్ని పాయింట్స్ అనేవి. ఓకే, ఓ ఇలా ఇలా చెయ్యాలి, మనం ముందుకు వెళ్ళాలంటే ఇలా ఇలా ఇవి అన్ని కొంచెం అన్ని రిఫ్రెష్ లాగా అన్ని నాకు బాగా అవన్నీ వచ్చినాయి మైండ్ లోకి. అది అది వెరీ గుడ్. మాత్రం ఈరోజు బాగా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్. నిజంగా నాకు కూడా ఇక్కడ ఒక క్లూ పాయింట్ ఇచ్చారు. నిజంగా కూడా అంటే బిజినెస్ ప్లాన్, పీవీలు, ఫైనాన్షియల్ సక్సెస్ ఇది పక్కన పెట్టేస్తే మనం పర్సనల్ గా కూడా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ మనం లైఫ్ టైం కూడా కమ్యూనికేషన్ అవసరమే కదా. ఒక 1-on-1 కమ్యూనికేషన్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలనేది సమ్ టైమ్స్ మనకి క్లోజర్ రిలేషన్స్ లో ఇది మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ప్రొఫెషనలిజం నేర్చుకున్న తర్వాత ఈవెన్ నేను ఆ, మా రిలేటివ్స్ తో కానీ మా సిబ్లింగ్స్ తో కానీ మాట్లాడేటప్పుడు కూడా ఈ ప్రొఫెషనలిజం వచ్చేసి కమ్యూనికేషన్ అంతకు ముందు కన్నా కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ నేను మార్నింగ్ మా చెల్లి వాళ్ళ పాపకు కూడా తనది వాళ్ళ బర్త్డే, తనకి విష్ చేసి మా సిస్టర్కి నేనేం చెప్పానో తెలుసా? I want her to come to online. I want to give some training or session on personality development. ఒక టీనేజర్ ఈ వయసు వచ్చిన ఆడపిల్ల నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో ఐ వాంట్ టు ట్రైన్ హర్ అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు గివ్ హర్ దట్ సెషన్ అన్నమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎందుకు అవసరము, ఎందుకు అవసరము, అసలు తను ఒక ఆడపిల్లగా తను ఫర్దర్ ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా ఉంటే తను చాలా ఫాస్ట్గా సక్సెస్ అవుతుంది అనే కౌన్సిలింగ్ నేను తనకి ఇవ్వబోతా ఉన్నాను. దట్ ఈస్ మై బర్త్డే గిఫ్ట్ టు హర్. అవును మేడం, మనం ఎంతసేపు డబ్బులు అవి గిఫ్ట్స్ అవి మెటీరియలిస్టిక్ గా ఉండకూడదు. అవి యూస్ఫుల్ గా ఉండాలి. వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ వాళ్ళది. ఓకే, సో ఇలాంటివి ఏంటంటే ఇవి మనం ఉన్నా లేకపోయినా ఇవి చాలా ఉపయోగపడతాయి ముందు ముందు వాళ్ళకి. ఈ గిఫ్ట్స్ అనేది ఏముంది, మెటీరియలిస్టిక్ అదంతా. అదేముంది, డబ్బులు ఉంటే కొనుక్కుంటారు. అది వాళ్ళే ఈ రోజుల్లో అందరూ కొనుక్కున్నారు, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరైనా కొనుక్కుంటారు. సో ఇలాంటి వాల్యూస్ అనేది కనుమరుగైపోతున్నాయి, తెలియట్లే పిల్లలకు కూడా. సో ఇవన్నీ చాలా యూస్ఫుల్. వెరీ గుడ్ థాట్. మీ అందరికి ట్రైనింగ్స్ ఇచ్చి ఇచ్చి మా పాపకు కూడా 1 వారం రోజుల నుంచి పాపం తనకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఐ వాంట్ టు ట్రైన్ యూ హాస్ని. సో ఐ ఆల్సో ఫైండ్ సమ్ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ విత్ హర్. సో తను కూడా తన కెరీర్లో ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలంటే ఏమేం చేయాలి, ఎలా చేసుకోవాలి, తన కెరీర్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనే దానికి ఐ వాంట్ టు గివ్ సమ్ కౌన్సిలింగ్ అండ్ ట్రైనింగ్ టు హర్. దానికి నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావు అని 1 వారం రోజుల నుంచి మా పాపను వెంబడి పడుతున్నా. సో ఈ ప్రొఫెషనలిజం అనేది, సో దట్ ఈస్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ మన పర్సనల్ గ్రోత్ అండ్ మన పర్సనల్ రిలేషన్స్ కూడా ఇలా ఉపయోగపడుతున్నాయి ఈ స్కిల్స్. ఓకే. అండ్ రీసెంట్గా మా చెల్లి వాళ్ళ పాపని నేను ఒక వీక్ 10 days బ్యాక్ ఎక్కడో ఇట్లానే రిలేటివ్స్ హౌస్లో కలిసినప్పుడు తనతో కొన్ని పాయింట్స్, అంటే హౌ షీ ఈస్ డీలింగ్ విత్ ద పీపుల్, తన కాలేజ్లో
తన ఫ్రెండ్స్ని వాళ్ళని రకరకాల పీపుల్ని తో ఇంటరాక్ట్ అవుతుంటారు. హౌ యు ఆర్ డీలింగ్ విత్ ద పీపుల్, హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ ద పీపుల్ అన్నట్టుగా ఏవో సమ్ క్వశ్చన్స్ అడిగితే, అదేంటి ఇలా కూడా ఉంటాయా పెద్దమ్మ అంటే, మనం పిల్లలకి ఎప్పుడు డ్రెస్సుల గురించి, పండగల గురించి, ఫంక్షన్స్ గురించి, మేకప్ల గురించి, వీటి గురించి మాత్రమే మాట్లాడే అలవాటు ఉంది తప్పించి, ఇట్లా అంటే ఇలాంటి టాపిక్స్ కొన్ని మాట్లాడొచ్చు, ఇవి అసలు మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ అని పిల్లలకి తెలియట్లేదండి. సో ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు, ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు, ఇవి నేర్చుకోవాల్సిన విషయాలు అనేది తెలియట్లా. వాళ్ళ లెవెల్లో, వాళ్ళకున్న నాలెడ్జ్లో, వాళ్ళకున్న అండర్స్టాండింగ్లో దే ఆర్ హ్యాండ్లింగ్ ద పీపుల్. బట్ ఇది నేర్చుకొని మనం అప్లై చేయొచ్చు ఈ స్కిల్స్ ని అనేది, మొన్న తనతో ఒక 1 or 2 టాపిక్స్, హౌ టు సే నో ఒకటి, నో చెప్పడం ఎలా అనేది, డెసిషన్ మేకింగ్ కి సంబంధించి కొన్ని తన గైడెన్స్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది. దట్ ఈస్ హౌ. సో మన పిల్లలకి మనం ఈ రకమైన సపోర్ట్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు be with you and giving me all that chance to make me better day by day. Thank you, all of you. Okay. Now, ఇంకెవరు ఇవ్వాలి రివ్యూస్? షాజియా, you can give your review. మేడం, కొత్తగా నేర్చుకున్నాను వాళ్ళ అంటే పిల్లలతో ఎలా మాట్లాడాలి అనేది ఒకటి, ఇంకా ప్రొఫెషన్ గా ఎలా ఉండాలి. ప్రొఫెషన్స్ అంటే ఇంట్లో మాట్లాడే తీరు వేరు, ఇంట్లో ఎలా అయినా మాట్లాడు, కానీ బయటికి వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్ గా అంటే అది ఒకటే కొంచెం నేర్చుకోవాలి నేను, ఎందుకంటే తక్కువ కదా మేడం బయటికి వెళ్ళాలి. ఎస్. డైరీ ఏది నీ దగ్గర? డైరీ పెన్ ఏది? డైరీ రాసుకో. ప్రొఫెషనలిజం ఎట్లా నేర్చుకోవాలి? యూ కెన్ ఆస్క్ యువర్ అప్లయన్స్. 2 ఉన్నారు, మీ అప్లయన్స్ సతీష్ ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, సౌమ్య ఉంది. 3 దగ్గర 3 పాయింట్లు నేర్చుకో. తలా 3 పాయింట్లు, 10 పాయింట్లు అయిపోతాయి. ఓకే మేడం, నిన్న నుంచి మిమ్మల్ని చూసాను. ఇందాక కూడా మీటింగ్ లో ఉన్నప్పుడు అవే మెడిసిన్ డివైడ్ చేయడం, కానీ అక్కడ డివైడ్ చేసి వస్తానే మీటింగ్ ఎన్నుకుంటా ఇంటికి వచ్చాను. వెరీ గుడ్. సో నిన్న నన్ను చూసిన తర్వాత ఏం నేర్చుకున్నావు చెప్పు. ఇప్పుడు ప్రొఫెషనలిజం గురించి మాట్లాడాము, నిన్న మా ఇద్దరిని చూసావు. మా ఇద్దరి దగ్గర ఏం నేర్చుకున్నావు ప్రొఫెషనలిజం కి సంబంధించి చెప్పు. ప్రొఫెషన్ గా గురించి మాట్లాడాలి అంటే మేడం, వీడియో అనవలేదు మేడం. వీడియో పర్లేదమ్మా, నీ సిగ్నల్ లాస్ అవుతుంది, అందుకని నేను ఆఫ్ చేసా. సిగ్నల్ Okay. బాగుందా? ఆన్ బాగుంది. చేసుకుంటా. చెప్పు. మిమ్మల్ని చూసాక పీపుల్స్ ఎలా మాట్లాడాలి, మీరు ఎంత మీ రేంజ్ కి అసలు మాలాంటి వాళ్ళతో మాట్లాడితే ఎక్కువ మేము అనుకోవడం, నా ఒపీనియన్ అయితే అదే మేడం. అలాంటిది మీరు మాతో కలిసి ఉండటం, మాతో ఫోన్ చేయడం, వచ్చి మా ఒక ప్రాబ్లమ్స్ ని అడిగి తెలుసుకోవడం, ఆ బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చెప్పడం, ఎలా అంటే ఒక సిస్టర్ కి ఒక అక్క, పెద్ద అక్క ఎలా చెబుతుందో, మన ఫ్యామిలీ మెంబర్ ని మనం అంటే ఒక ఫ్యామిలీ అలా ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది మాత్రం, అలా ఎలా చెప్తున్నారు అనేది మాత్రం బాగా అర్థమైంది. అలా రిసీవ్ చేసుకోవడం కానీ, మాట్లాడటం కానీ. తను నాకంటే ఏమి తెలియదు, ఇప్పుడు మీకు తోబుట్టింది అంటే అలాగే చెప్తారు కదా మేడం, అలాగే తీసుకొని నడుస్తారు కదా, తనకి ఏమి రాదు అంటే నాకైతే అదే అనిపించింది. నిన్న మాత్రం కొత్తగా అవును. అదొకటి నచ్చింది. ఇంకా పీపుల్ తో ఎలా మాట్లాడాలి, మనకు అది అన్ని తెలుసు అన్నట్టుగా కాకోకుండా, ఏమి తెలియనట్టుగా, మనకు అన్ని తెలిసినా కానీ మనకి ఏం తెలియనట్టుగా సైలెంట్ గా ఉండి వాళ్ళు చెప్పిందని సమాధానం చెప్పాలి. వాళ్ళు ఒక్కొక్కటి అడిగేదానికి మనం కొంచెం అర్థం చేసుకొని ఓర్పుగా, సహనంగా ఉండగలిగితే ఈ ప్రొఫెషన్ లో ఎక్కువగా ముందుకు సాగగలం. అదే నేను ఎదుటోళ్ళు ఎమోషన్ అయ్యారని చెప్పేసి నేను ఎమోషన్ అవ్వకూడదు, ఎదుటోళ్ళు కోపం పడ్డారని నేను కోపపడకూడదు, ఎదుటోళ్ళు ఒక మాట అనాలని నేను కూడా తొందరపడి ఒక మాట అనకూడదు. ఇవి మాత్రం నాకు బాగా అర్థమవుతుంది. ఏం చూసావు షాజియా? ఏది ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఏ సందర్భంలో నీకు ఇది అర్థమైంది? ఇది ఏ సందర్భంలో అర్థమైందంటే మేడం, నిన్న ఒక అమ్మాయి ఎమోషన్ అయింది కదా మేడం.
ఆ, తను బాగా ఏడ్చేసింది కదా, మాకు అయ్యో పాపం అనిపించేసింది మా అందరికైతే. కానీ మీరు మాత్రం అలా ఏడవకండి ఒక్క మాట అన్నారు అంతే, అలా ఏడవకూడదు అని అంతే. ధైర్యంగా మేడం మాత్రం ఆ తర్వాత అలా ఏడవకూడదమ్మా అని, తర్వాత మీ బాధ ఇది, మీ బాధ ఇది అని చెప్పారు కదా, ఓహో ఇలా డీల్ చేయాలి అంటే ఎమోషన్ అవ్వకూడదు వాళ్ళతో పాటు మనం కూడా. అప్పుడు అంతే కదా మేడం, ఇప్పుడు ఎమోషన్ అయితే మన కల్లా ఉండకుండా నీళ్ళు వచ్చేస్తాయి, మనం ఇంకేం ధైర్యం చేస్తాం వాళ్ళకి. అదొకటి మాత్రం బాగా అర్థమైంది నాకు. వాళ్ళు చెప్పేది మనం వినాలి, వాళ్ళ బాధ ఉంటది కానీ మనం కూడా వాళ్ళతో పాటు నా మైండ్ అయితే అలా వెళ్ళిపోయింది. ఇంకా మిమ్మల్ని చూసాకైతే ఇంకా ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత అలా చూసాక ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మాత్రం నాకు అసలు ఏం అర్థం కాలేదు. అది ఇక్కడ షాజా కన్ఫ్యూజన్ ఏంటంటే, ఆవిడేదో పాపం ఆవిడ పెయిన్ గురించి చెప్తుంటే అసలు అదేదో మన పెయినే అన్నట్టుగా మనము వాళ్ళ బాధలో బాధగా, వాళ్ళ కన్నీళ్ళలో మన కన్నీళ్లుగా చేస్తాము. అయితే శ్రీప్రియ మేడం మాత్రం ఆవిడ కన్నీళ్ళలో ఈవిడ కన్నీళ్ళు ఎందుకు కలపలేదని షాజాకి అర్థం కాలేదు. అవును. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఒక డాక్టర్ పొజిషన్ లో అక్కడ మనం వాళ్ళకు ఒక సజెషన్ ఇచ్చే లెవెల్లో ఉన్నాం కాబట్టి, ఒక అదే డాక్టర్ కదా ఒక profession అంటే మీరు చెప్పేది అదే. మేము ఇప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది అదే. నౌ అక్కడ నేను ఒక డాక్టర్ గా వింటున్నా. అంటే తనకి ఏ రకమైన సొల్యూషన్ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వింటున్నా. అందుకే మనము ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఎలా వినాలో తెలుసా? దాన్ని మనం వినే ప్రాసెస్ లోనే మనకి చాలా క్లారిటీ వచ్చేస్తుంది. మనం వినేటప్పుడే సగం అర్థమైపోతుంది తెలుసా? వినేటప్పుడే జాగ్రత్తగా వినాలి. దాన్ని ఎందుకు వింటున్నాము, ఇంటెన్షన్, పర్పస్ మైండ్ లో ఉండాలి మనకి. లేదు అంటే గనక నీలాగా నిజంగా నువ్వు అసలు వాళ్ళకన్నా ముందు నేనేం చేస్తా, అసలు ఐఎమ్ దట్ పర్సన్ యాక్చువల్లీ. అదే కదా. నేను మామూలుగా పర్సనల్ గా నేను అలాంటి పర్సన్. అసలు సినిమా చూస్తుంటే అక్కడ కూర్చొని ఏం చేస్తా, అదేదో నాకే వచ్చేసింది, అదేదో నాకే జరిగిపోయిందని. అంతే మేడం. బట్ అక్కడ ఎందుకు నేను అంటే, అక్కడ నేను వినేటప్పుడు ఎలా వింటున్నానంటే, ఆహా ఈ అమ్మాయికి థైరాయిడ్ వచ్చిందా, ఓకే ఓకే, థైరాయిడ్ ఎప్పటి నుంచి వచ్చిందమ్మా నీకు? అక్కడ దట్ ఈస్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్ హర్. ఆహా థైరాయిడ్ నీకు డెలివరీ అయ్యాక 5 years కి వచ్చింది, ఓకే. ఈ థైరాయిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్థరైటిస్ ఎప్పుడు వచ్చిందమ్మా? ఆర్థరైటిస్ ఓకే, తర్వాత 5 years కి వచ్చిందా? ఈ 5 years లో ఏమేం జరిగిందమ్మా? నీకేం అలవాట్లు ఉన్నాయమ్మా? నీకు పాలు తాగే అలవాటు ఉందా? నీకు తినే అలవాటు ఉందా? సో నేను వినేటప్పుడే అలా వింటాను. దానిలోంచి విన్నామనుకో అప్పుడు రాదు. సో ఇది మీరు అంటారు కదా, ఎప్పుడు కూడా డైరెక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకూడదని. మా మైండ్ అంతే, ఏదైనా క్వశ్చన్ అడగంగానే డైరెక్ట్ గా ఒక హిమోగ్లోబిన్ రేట్ ఏంటి, ఇది రేట్ అనగానే తక్కువని చెప్పేస్తాం. అవి కొన్ని పాయింట్స్ మేడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మీరు ఇలా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు కదా, ఇప్పుడిప్పుడు ఆ పాయింట్స్ అన్ని మైండ్ లో అప్పటికప్పుడు. నిన్న మీరు మన టాపిక్ మాట్లాడుకునేదని అనుకున్నా కదండి, ఐ నో ఎవ్రీథింగ్. ఇలా సమ్ టైమ్స్ లో అవన్నీ మీరు చెప్పినవన్నీ గుర్తొస్తా ఉంటాయి. క్వశ్చన్ కి క్వశ్చనే వేయాలి, ఆన్సర్ తక్కువని చెప్పకూడదు. ఇదొకటి మైండ్ లో ఉంది మేడం. వెరీ గుడ్. అలా కొత్తగా నేర్చుకోవటం. ఇంకా వాళ్ళు మాత్రం ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన పద్ధతి, మన నడవడిక పద్ధతి విధానం కూడా. నిజమే కదా, మీరు అంత స్ట్రెయిన్ ఇచ్చారు. మిమ్మల్ని చూడంగానే మేము నీరసంగా, మీరు అబ్బా అంత అలసిపోయాను అని మీరు అన్నారు అనుకోండి, ఇంకా మిమ్మల్ని చూసుకోవడం మేము కూడా డల్ అయిపోతాం కదా. మీరు ప్రొఫెషన్ లో ఉన్నారు, డాక్టర్ అంటే ఎంత నిప్పున్నా ఏమన్నా గానీ అక్కడ మీరు పీపుల్ కి ఒక హుందాగా ఒక లెవెల్లో నేను డాక్టర్ని అది విని అది మీరు చెప్పాలి. కానీ మీకు నడువు నొప్పి ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, సపోజ్ మోకాళ్ళ నొప్పి, ఇవన్నీ మనం అనుకోని మన ఫేస్ లో చెప్తే ఇంకా వాళ్ళు ఏం చెప్తారు మనకి, అంతే కదా. అది కూడా బాగా అర్థమైంది. ప్రొఫెషన్ అంటే మన పెయిన్ మనలో దాచుకొని ఎదుటోళ్ళకి మాత్రం హుందాగా లెవెల్ గా చూపించాలి మనల్ని మనం. సో మనం ఏదన్నా వినేటప్పుడు దీన్ని ఎందుకు వింటున్నాం అనే ఇంటెన్షన్ తో వింటే అది కరెక్ట్ గా అది ఎలా అర్థం అవ్వాలో అలానే అర్థమవుతుంది. లేదనుకో వేరేలాగా అర్థమవుతుంది. మనం వినేటప్పుడే అది ఎందుకు వింటున్నాం అనే శ్రద్ధ పెట్టుకుని వినాలి.
అండ్ ఎస్, సో యూ నీడ్ టు ఇప్పుడు విన్నయన్నీ కూడా ప్రాక్టీస్. వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, చేయడం వేరు. సో యూ నీడ్ ఎస్ టు మేడం. ప్రాక్టీస్. సేమ్ నేను షుగర్, నాకు మేడం షుగర్ ఉంది. చెప్పమ్మా. చెప్పింది ప్రతిది కూడా ఆ మూమెంట్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మీరు అన్నది ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది మేడం. ఓకే, గుడ్ వస్తుంది. గుడ్ గుడ్. మొన్న చెప్పారు కదా మేడం, అదే మోటో గురించి. అది ఆ రోజునే చెప్దామని బాగా ప్రిపేర్ అయ్యాను. ఇంకా తర్వాత ఈవినింగ్ కుదరలేదు, నాకు చెప్పలేదు. ఇంకా నిద్రలో కూడా అదే అడిగితే లేపు చెప్తానా అన్న డౌట్ వచ్చింది నాకైతే. ఇవాళ చెప్తు కానీ, ఇప్పుడు ఇది అయ్యాక చెప్తు కానీ. ఇప్పుడు వచ్చేసింది మేడం. అది ఆ రోజు నేర్చుకున్నాను కదా, ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్ అయింది కాబట్టి నిద్రలో అడిగినా చెప్తాను మేడం. చెరీస్ ద స్పిరిట్ క్రియేట్ ద విజువల్ ఫాలో ద ఫేత్. ఒకసారి నిద్రపోయేటప్పుడు ఇప్పుడు చెప్పు, ఫోన్ చేస్తా. ఓకే మేడం. అలా నిద్రలో అడిగినా చెప్పేసాక వచ్చేసింది. కానీ అది తెలుగులో మీనింగ్ కూడా ఎంత బాగుంది మేడం, చాలా బాగా నచ్చింది. సౌమ్య, చాట్ జీపీటీ సెషన్స్ పెట్టు. చాట్ జీపీటీ ఒకటి, మోటో ఇంతవరకు మనం డిస్కస్ చేయాలి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది తెలుసు మన మోటో. మోటో సెషన్ ఒక రోజు పెట్టు. 2 సెషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ నా లైఫ్ లో క్రియేట్ అయింది కదా మేడం. ఫస్ట్ రిలేట్ అయిందిగా, ఇక చాలా ఎక్సైటెడ్ గా ఉంది షాజియా. మేడం ఫస్టే కాదు, యాక్చువల్లీ 4 అయినాయి, నీకు అర్థం కావట్లేదు అది. కూడా ఇక మీటింగ్స్ అని, మీతో మాట్లాడటం అని, నా ప్రొఫెషన్ ఇదే అయిపోయింది. ఇక మీతోనే ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీతోనే జర్నీ. క్లాసులు అటెండ్ అవటం, మీతో మాట్లాడటం, ఇలా నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో. ఇంక నమాజ్ తర్వాత ఇంకేదన్నా ఉందంటే ఇంకా అది. వెరీ గుడ్, నైస్. సో ఇంకా వెరీ గుడ్, గుడ్ లెర్నింగ్స్. నెక్స్ట్ ఇంకా సో సౌమ్య. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. యాక్చువల్లీ ఈ రోజు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వే ఎక్కువ ఫీజు కట్టాలి అసలు. వీళ్ళందరూ కలిపి 100 తీసుకుంటే నువ్వు ఒక్కదానివే 100 తీసుకున్నావు, నాకు తెలుసు ఇవాళ. యాక్చువల్లీ మన థింకింగ్ లోనే మన డెవలప్, మనం ముందుకు వెళ్ళే ప్రాసెస్ ఇదంతా కూడా అర్థమవుతుంది కదా. ఎవ్రీ సెషన్ కూడా ఇందాక నేను క్వశ్చన్స్ అన్నాను కదా, ఆ పాయింట్ ఎందుకు అన్నానంటే, ఆ సెషన్ అయిపోయాక నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటాను ఎప్పుడు. ఇప్పుడు మేడం నేను ఎలా క్వశ్చన్ చేసుకుంటానంటే, లైక్ ఇప్పుడు సబ్మిషన్ అన్నారు మేడం. సబ్మిషన్ చెప్పారు, చాలా పాయింట్స్ చెప్పారు అందులో. మనం సబ్మిట్ ఎలా ఉండాలి, అప్లైన్ కి ఎలా ఉండాలి, అసోసియేట్ తో ఎలా ఉండాలి, లైఫ్ లో ఎలా ఉండాలి, అండ్ ప్రొడక్ట్స్ సేల్ చేసేటప్పుడు అండ్ క్లయింట్ తో మాట్లాడేటప్పుడు, డిఫరెంట్ పీపుల్ ని మనం అప్రోచ్ అవుతున్నప్పుడు, అండ్ డిఫరెంట్ ప్రొఫెషనలిజం గా మనం వెళ్తున్నప్పుడు సబ్మిషన్ డిఫరెంట్ గా ఉంటది. సో ఇన్ని నేను ఒకేసారి చేయలేకపోవచ్చు, ఇన్ని నేను ఒకేసారి నాలో అడాప్ట్ చేసుకోలేకపోవచ్చు. కానీ ఈ రోజు ఈ సెషన్ తర్వాత సబ్మిషన్ అంటే నేనేం చేయగలను, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ ఫ్యూ పాయింట్స్ నేను ఇందులో యాడ్ చేసుకోగలను, అదైతే కన్ఫర్మ్ గా నాకు అర్థమైంది కదా. సబ్మిషన్, మేడం ఈ రోజు ఈ పని చెప్పారు, నా టీంలో 4 తెమ్మన్నారు రోజు. ఓకే, ఈ రోజు నేను ఇది చేయాల్సిందే. ఇంక మేడం చెప్పారు, నేను సబ్మిట్ అయిపోయాను, నేను ఇంకా వర్క్ నేను ఎలా అయినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ఇవ్వాలి. నైట్ 9 లోపు నేను చేసేసి తీసుకొచ్చేయాలి. ఇంకంతే, అంతవరకే నేను ఈ రోజు నేర్చుకున్న దాంట్లో నేను ఇవ్వగలిగిన సబ్మిషన్. మేడం చెప్పారు, నేను ఇది చేయగలను మేడం. లేదు, నేను ఈ రోజు నెక్స్ట్ వీక్ కి నేను ఇది ప్రిపేర్ చేసేస్తాను మేడం. నెక్స్ట్ వీక్ లోపు నా టీంలో ఒక 2 జనరల్ కమిషన్ వచ్చేలా నేను ప్లాన్ చేస్తాను మేడం. కమిట్మెంట్ తో కూడిన సబ్మిషన్. సో అంతవరకు నేను క్లారిటీ నాకు నేను ఇచ్చేసుకుంటాను. లెట్ ఇట్ గో అనేటప్పటికి అందులో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. లెట్ ఇట్ గో అంటే మనకి మన అప్లైనర్ చేస్తున్న వెర్షన్ ని లెట్ ఇట్ గో అనుకోవడం వేరు, మనం నేర్పిస్తూ మన అసోసియేట్స్ తో చేస్తూ లెట్ ఇట్ గో అనుకోవడం వేరు, మన టీమ్ కి మనం చేయాల్సిన వర్క్ ప్రాసెస్ లో లెట్ ఇట్ గో అనుకోవడం వేరు.
సో ఫ్యూ థింగ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఎస్ ఈ రోజు మేడం ఈ సబ్జెక్ట్ చెప్పారు. ఈ రోజు నా టీంలోనే ఎవరికో ఒక డౌట్ వస్తుంది. ఏమని? నాకు ఒక లైనే మేడం వేయించుకుంటూ వెళ్తున్నారు, నాకు ఒక లైనే పెరుగుతుంది. సో నేను మేడం చెప్పారు కదా అని వేసేసాను. నాకు ఫ్యూచర్ లో ఏమవుతుందో, నాకు ఇప్పుడు జనరల్ కమిషన్ ఏమవుతుందో, ఇంకోటి ఏమవుతుందో. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను అంతకుముందు సమాధానం చెప్పలేకపోవచ్చు. ఈ లెట్ ఇట్ గో అనే క్లాస్ సెషన్ నేను విన్న తర్వాత చెప్పాలా వద్దా? ఇంకా చెప్పలేకపోతే నేను క్లాస్ విని వేస్ట్ కదా. సో నేను అలాంటి క్వశ్చన్స్ కి క్లారిటీ ఇవ్వగలనా లేదా నా టీం కి? నేను అలాంటి సెషన్స్ విన్న తర్వాత నా టీం కి నేను ఎలాంటి గైడెన్స్ ఇవ్వగలను? ఈ లెట్ ఇట్ గో అనే టాపిక్ లో నా టీం కి నేను ఎలాంటి గైడెన్స్ నేను ఇవ్వగలను? పాయింట్అవుట్ చేసి రాసుకుంటా. హౌ టు హెల్ప్ అప్లైన్ అండ్ వై. సో ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుంది. అప్లైన్ అంటే ఎంతకాలం వాళ్ళే అప్లైన్ గా ఉంటారుగా, నేను అప్లైన్ అవుతాగా, నా కింద అసోసియేట్స్ కూడా అప్లైన్ అవుతారుగా. సో ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు వాళ్ళ నుంచి తీసుకోగలరు అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ రోజు నాకేదో అవసరం ఉంది కాదబ్బాయి, రేపు నువ్వు అప్లైనర్వే, రేపు నీకు ఇదే సిచ్యువేషన్ ఉంటది, నువ్వెలా డీల్ చేయాలో నీకు చెప్తున్నా. ఆ ప్రాసెస్ ఏంటో తెలిస్తే నేను ఈ రోజు పడి లేచి నువ్వు ఇవన్నీ చేయక్కర్లా. సక్సెస్ ఈజీ అవుతుంది, ఈజీ టు వే. అదే కదా మన సీనియర్స్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే ఈజీ టు వే. వాళ్ళు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు 10 రోజుల్లో ఎలా వస్తుంది? మరి ఈ రోజు అన్నారు నాకు సంవత్సరంన్నరకి 2 ఏళ్ళకి వచ్చింది వెంకటేష్, నీకు ఇప్పుడే వచ్చేసింది ఈ థాట్, అందుకే నువ్వు ఈజీగా సక్సెస్ అయిపోతావు, నాకన్నా ముందే సక్సెస్ అవుతావు అని. ఎందుకన్నారు? మేడం 2 years ఎక్స్పీరియన్స్ 2 days లో వెంకటేష్ కి నేర్పించారు. ఏ రోడ్ లో ఎదురు దెబ్బ తగులుతుంది, ఎటెళ్తే ఎదురు దెబ్బ తగులుతుంది, ఏది చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, ఎలా మాట్లాడితే నువ్వు సక్సెస్ అవుతావు. అందుకే కదా లెట్ ఇట్ గో, హౌ టు హెల్ప్ అప్లైన్ అనేది అందుకే కదా. ఇవన్నీ రావాలంటే ఏంటి? కమిట్మెంట్ ఉన్న సబ్మిషన్ ఇంపార్టెంట్. ప్రతిదానికి మన బాడీలో పార్ట్స్ ఇంటర్లింక్ ఎలా ఉంటాయో ఈ సబ్జెక్ట్ లో కూడా ఇంటర్లింక్ ఉంటది. సో ప్రొఫెషనలిజంగా ఎందుకు చెప్పాలి అన్నారు? మేడం ఇందాక చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రొఫెషనలిజంగా చెప్పినప్పుడు మైండ్ సెట్ ఇక్కడే ఉంటది. స్కూల్లో ఎందుకు అందరికి ఒకే యూనిఫామ్? ఆఫీస్ లో ఎందుకు ఒక్కటే డ్రెస్సింగ్ స్టైల్? లేదు ఒక చర్చ్ లో అవ్వచ్చు, ఒక టెంపుల్ లో అవ్వచ్చు, వై పళ్ళు? అది ఎందుకు మనం పెడుతున్నాం? ప్రొఫెషనలిజం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించి తప్పితే వేరే థాట్ రాకూడదు మైండ్ కి. అదే మైండ్ సెట్ లో ఉండాలి మనం. అదే మైండ్ సెట్ లో ఆలోచించేలాగా ఎదుటి వాళ్ళని చేయాలి, మనం అదే ఆలోచించాలి. స్కూల్లో ఉన్నంతసేపు వాళ్ళకి కార్టూన్స్ సినిమాలు గుర్తొస్తాయా? గుర్తురావు. ఇంట్లో ట్యూషన్ పెడితే మాత్రం గుర్తొస్తాయి. ఎందుకంటే ఇంట్లో ప్రొఫెషనలిజం ఉండదు. ఇంట్లో మనం వాళ్ళని కంట్రోల్ చేయలేం. వై ప్రిన్సిపల్ రేంజ్ లో ఉన్న వాళ్ళు కూడా స్కూల్ కే పంపించి చదివిస్తారు, వాళ్ళకి బోర్డు ఫీజు మిగిలిపోద్ది ఇంట్లో ఉంచితే. వాళ్ళు చెప్పుకోవచ్చు. కొన్ని ప్రొఫెషనల్ గా ఉంటేనే వాళ్ళ మైండ్ కి ఎక్కిద్ది. అలా ఉంటేనే వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారు, వాళ్ళని అలా తీసుకోగలుగుతారు. మేడం అన్నారు ఇందాక శ్రీప్రియ చిన్న ఆవిడ, లేకపోతే ఇంత అనుభవం ఉంది నాకు, నేను ఎందుకు వినాలి అంటే, అదే నార్మల్ పీపుల్ గా చెప్తే అది వస్తుంది. కానీ యాజ్ ఎ ప్రొఫెషనలిజం గా మేడం అక్కడికి వెళ్ళి నుంచుంటే 70 ఏళ్ళోళ్ళైనా అలానే చూస్తారు, మేడం ని మేడం లానే చూస్తారు. ఇలా ప్రొఫెషనలిజం గా ఉండాలంటే నేనేం చెయ్యాలి? సో ఇప్పటి వరకు నేను అనుకుంది ఏంటి అంటే, ఒక మనకి కంఫర్ట్ ఫీల్ అయ్యేలాగా ఉండేవే బట్టలు, లేదంటే మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు కంఫర్ట్ గా ఉండడానికి మనం కనిపించే విధానం వల్ల మనల్ని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. సో ఈ టైప్ ఆఫ్ నాకు తెలుసు. అండ్ డిగ్నిటీగానే ఉండడానికి నేను ట్రై చేస్తాను బయటికి వెళ్ళినప్పుడు కూడా. వాట్ ఈస్ ద ప్రొఫెషనలిజం ఇవాళ పర్ఫెక్ట్ గా తెలుసుకున్నాను. సో మన బాడీకి అడాప్ట్ అయ్యే విధంగా ప్రొఫెషనలిజం గా మనల్ని మనం డిజైన్ చేసుకోవాలి.
దెన్ దాని వల్లే ఎదుటి వాళ్ళ నుంచి మనం అడిగి తీసుకోవడం కాదు, మనల్ని చూడగానే రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారు ఆటోమేటిక్ గా. అది మనలో కనపడుతుంది వాళ్ళకి. ఇలాగా ప్రతి పాయింట్ కూడా ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఇది నా టీంకి ఎలా ఇవ్వాలి, లేదు ఇది నా టీం నుంచి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ కూడా నేను పాయింట్ అవుట్ చేసుకుని అండ్ ఈ సెషన్ కి నెక్స్ట్ సెషన్ కి వెళ్ళేటప్పటికి ఆ ఇంప్రూవ్మెంట్ ఎంతో కొంత నా అప్లైనర్ కి నేను చూపించాలి. నువ్వు సెషన్ ని బాగా ఫాలో అవుతున్నారా, నువ్వు బాగా ఇంప్రూవ్ అయ్యావు అన్ని. అంటే ఇప్పుడు 100 మందికి మేడం ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, వినండి అందరూ. 100 మందికి మేడం ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మేడం మళ్ళీ మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలని ఎలా అనిపిస్తుంది మేడంకి? క్లాస్ లో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. టీచరు అందరితోని ఇంట్రెస్ట్ అవ్వడు. ఒక 10 పీపుల్, ఒక 5 పీపుల్, లేదా ఒక్క పీపుల్. ఎందుకు వై? టీచర్ వాళ్ళతోనే ఎందుకు మింకిల్ అవుతారు, వాళ్ళనే ఎందుకు పైకి తీసుకోవాలని అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకే సెషన్స్ ఎందుకు చెప్తూ ఉంటారు, అండ్ వాళ్ళకే ఎందుకు మళ్ళీ మళ్ళీ మోటివేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తారు? వై ఆ లిస్ట్ లో నేనెందుకు లేను? వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు అనే కన్నా ఆ లిస్ట్ లో నేనెందుకు లేను అని అనుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే చెప్పిన అప్లై చేస్తూ అప్లైని కనపడతామో డెఫినెట్ గా మనల్ని గైడ్ చేస్తారు, డెఫినెట్ గా మనల్ని పైకి తీసుకొస్తారు, డెఫినెట్ గా మనల్ని ఫాలో అప్స్ లో స్ట్రాంగ్ ఫాలో అప్పర్ కింద మనల్ని నేమ్ వాళ్ళు రాసుకుంటారు. ఇప్పుడు మనకి ఇంత నాలెడ్జ్ ఇస్తున్నారంటే వాళ్ళకి ఇంకా ఏ టైప్ ఆఫ్ ప్లానింగ్స్ ఉంటాయి చెప్పండి. అంటే మనం ఏజెంట్, స్పెషల్ ఏజెంట్ రేంజ్ లోనే మనం స్కెచ్లు వేసేసి ప్లాన్లు వేసేసి రైట్ ఎవరు లెఫ్ట్ ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడట్లేదు ఇన్ని హ్యాండిల్ చేసేస్తున్నప్పుడు ఆ రేంజ్ కి వెళ్ళిన వాళ్ళకి ఇంకా హై లెవెల్ ప్లాన్స్ ఎన్ని ఉంటాయి మన మీద. వీళ్ళని ఇలా డెవలప్ చేద్దాం, వీళ్ళని ఇలా డెవలప్ చేద్దాం. ఏ పీపుల్ అయినా వాళ్ళకి కావాల్సిన 2 పీపుల్ నేగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 పీపుల్ లో మనం ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం ఉండడానికి కావాల్సిన గైడెన్సే ఇప్పుడు మేడం వాళ్ళు ఇచ్చేది. ఆ ఉండడానికి కావాల్సిన రూట్ మ్యాపే ఇప్పుడు మేడం మనకి చెప్పేది. మనకి ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు కూరగాయలన్నీ తీసుకొచ్చుకోవడం ఇంపార్టెంట్ వంట చేయడానికి. కానీ మెయిన్ ఒకటన్నా ఉంటే ఈ పూట వంట అయిపోద్ది. అవునా? మనకి లీజర్ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు ఒకటొకటి మనం అన్ని చేర్చుకుంటాం. అన్ని ఒక చోటకి తెచ్చుకుంటాం. సో ఈ 1 వీక్ మనం వీక్ తోటి గెట్ ఇన్ అవుతాం. ఈ 1 వీక్ మనం దీన్ని ఉపయోగించుకుంటాం. సో ఎందులో అయినా అంతే. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన నెట్వర్క్ బిజినెస్ లో కూడా ఈ రోజు నేను దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఈ రోజు నేను దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ రోజు ఇక్కడ ఈ పని పూర్తి చేయాలి. మిగతా పనులు ఉన్నాయి రాసి పెట్టుకోండి. ఆ రాసి పెట్టుకున్న పనులన్నీ నేను ఈ వారంలో కంప్లీట్ చేస్తాను మేడం, ఈ 10 days లో కంప్లీట్ చేస్తాను మేడం. లేదు నేను ఈ 2 days లో నేను ఈ టార్గెట్ ఫినిష్ చేస్తాను మేడం. అంతే సింపుల్. ఏది చెప్పగానే చేసేయం కదా, ఏది చెప్పగానే వచ్చేసేయవు కదా. సో మెయిన్ మనం ఎవరో మారాలనుకునే కన్నా మనల్ని మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? మనం పిల్లలకి చెప్తాం ఏ రోజు ఆ రోజు చదువు, నీకు బర్డెన్ అవ్వకుండా ఉంటది, నీకు మంచిగా వస్తాయి మార్క్స్. సో మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు? మనం కూడా అంతే కదా. ఈ రోజు మేడం ఇది చెప్పారు, సో ఈ పాయింట్స్ లో నేను డెవలప్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి, అవి సపరేట్ చేయండి. డెవలప్ చేయాల్సిన పాయింట్స్ లో నేనేవి ఇంప్లిమెంట్ చేయాలి అవి రాసుకోండి. ఇంప్లిమెంట్ చేస్తున్న దాంట్లో ఏది సక్సెస్ అవుతున్నారు. నిజంగా నేను ఇది ప్రతిదీ రాసుకుంటానండి. నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి నిజంగా ఇలా రాసుకుని చూడండి. రాయకుండా చెయ్యండి, చేశాం కదా ఇన్నాళ్ళు, అది గమనించండి. రాసి ఒక 1 వీక్ చేసి చూడండి. ఒక్క 1 వీక్, ఎక్కువ కాలం కాదు, ఒక్క 1 వీక్ కమిట్మెంట్ గా రాసి చూసి చెయ్యండి. అండ్ ఆ డెవలప్మెంట్ నిజంగా అమేజింగ్ గా ఉంటది. నిజంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక నిధి సంబంధించిన ఒక కొండలాగా అన్నమాట. ఎవరు ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోవచ్చు. అంతే దోశలతో తీసుకునేవాడు దోశలతో, బకెట్ తో తీసుకునేవాడు సౌమ్య బకెట్ తో. మొత్తం నాకే కావాలంటది.
అలా నిధి మొత్తం నాకే కావాలి. ఏదో కుదరట్లేదు కానీ పాప ఫోన్లో షాజీ వచ్చామ్మా పర్లేదు సరే కొంచెం తీసుకో. అమ్మ సృజన వచ్చారమ్మా కొంచెం తీసుకో, మీరు కూడా వచ్చారు పర్లేదు అండి కొంచెం తీసుకోండి అన్నట్టేస్తుంది. మొత్తం నాకే కావాలి నిధి. మేడం ఎలాగంటే అసలు మనం మేడం ఎక్కడేం చేసినా ఇది నేను సౌమ్యకి ఎలా హెల్ప్ చెయ్యగలుగుతాను అని ఆలోచించాలి మేడం నాకు. మీకు కూడా ఎట్లా కావాలో చెప్పండి, నేను చెప్తా క్లూస్. ఆహా, ఈ సెషన్స్ నెక్స్ట్ ఈ సెషన్స్ కూడా తీసుకుంటది సౌమ్య అట్లయితే. మేడంకి మనం ఎలా ప్రయారిటీ అవ్వాలి. నా సీక్రెట్లు మేడం అయ్యి. సో డెఫినెట్ గా మనం లెట్ ఇట్ గో అనే దాన్ని పాటిస్తే మన అప్లైన నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారండి. నిజంగా నాకు అర్థమైంది తెలుసా, 3 స్టెప్స్ లో ఐడెంటిఫై చేస్తారు మేడం డిస్ట్రిబ్యూటర్ ని. 3 స్టెప్స్ లో ఐడెంటిఫై చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఫైనల్ గా అప్పుడు టెస్ట్ లో క్వాలిఫై అవ్వాలి మనం. నా విషయంలో నేను చాలా గమనించాను ఆ 3 స్టెప్స్ కూడా. ఆ 3 స్టెప్స్ లో నేను సక్సెస్ అయ్యాను. మేడం నాకు పెడుతున్న నెక్స్ట్ ఎగ్జామ్ కూడా నాకు తెలుసు, అర్థమైంది. సో ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇట్ ఈస్ ఈజీ టు వే అన్నమాట. అర్థం చేసుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. సో ఇంకొద్దు మేడం, నా సీక్రెట్స్ అన్ని బయటకు వస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నైస్. మేడం మ్యూట్ లో ఉన్నారు. సో ఇంకా దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. అండ్ అంజలి గారు ఇందాక ఏదో హ్యాండ్ రైజ్ చేశారమ్మా. సో ఇట్ ఇస్ టూ లాంగ్ సెషన్. సో మనం 1:30 నుంచి ఉన్నాం ఆల్రెడీ. ఎనీవన్ హ్యావ్ ఎనీ సెషన్స్ యూ కెన్ ప్లీజ్. హాయ్ మేడం. యా అంజలి గారమ్మా చెప్పండి. రెస్పెక్ట్ అనేది మన డ్రెస్సింగ్ స్టైలా, కూర్చునే విధానమా, మాట్లాడే విధానమా? అది డ్రెస్సింగ్ స్టైల్. మళ్ళీ అడగండి క్వశ్చన్ ఏంటి. రెస్పెక్ట్ అనేది సౌమ్య గారు చెప్పారు కదా, అంటే మనం నలుగురిలో వెళ్ళినప్పుడు మాట్లాడే విధానమా, లేకపోతే డ్రెస్సింగ్ స్టైలా, లేకపోతే కూర్చునే విధానమా, లేకపోతే ఎలా ఉంటది ఎదుటోళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అనేది? క్లాస్ అయిపోయాక చివరిలో ఆన్సర్ రాసేటప్పుడు మ్యాథ్స్ టీచర్ కనుక ఫార్ములా అంతా అప్లై చేసి ఆన్సర్ అంతా చెప్పాక చివరిలో ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఆన్సర్ పెట్టేటప్పుడు వస్తారు కదా అట్లుంది. జస్ట్ మేడం నేను అలాగే వచ్చాను. అట్లానే ఉందా? నేను బాగా మంచి ఎగ్జాంపుల్ చెప్పా కదా. బాగా చెప్పారు. దాని గురించి 15 minutes చెప్పారు మేడం పాపం. ఇది లాస్ట్ లో వచ్చాను మేడం. ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ ఎందుకు చేయడం అని షార్ట్ ఫామ్ లో చెప్పేశాను నేను. పర్లేదు. స్టూడెంట్ ఎప్పుడు వచ్చినా టీచర్ కి లవ్లీగానే ఉంటది. అసలు అలా Thank you. నేర్చుకోవాలనే కోరుకుంటమే గుడ్ థింగ్. ఇదిగోమ్మా ప్రొఫెషనలిజం, మరి చాట్ జీపీటీ ఓపెన్ చేసి మేము కూడా అక్కడే కొట్టాం. ఇదిగో ప్రొఫెషనలిజం, డ్రెస్సింగ్ స్టైల్ ఇన్ ప్రొఫెషనలిజం అని కొట్టచ్చు, లేదంటే అచ్చగా ప్రొఫెషనలిజం అని కొట్టచ్చు. చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీరు ఇలా కొట్టండి, ప్రొఫెషనలిజం ఇన్ డైరెక్ట్ సెల్లింగ్, డ్రెస్సింగ్ సెన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్, ఇలా కొట్టచ్చు. మేము కూడా ఇలా చాట్ జీపీటీ వాడే సెషన్ చేసాం ఇది. ఓకే. ఐ am లేట్ కమ్మర్. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చారుగా, నో ఇష్యూస్. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. కాదు మేడం, ఇది ఇందులో 1 o'clock సెషన్ లో ఎప్పుడు వచ్చామన్నదే ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా బుల్లెట్ పాయింటే. ఇదిగో మేడము తన లైఫ్ మొత్తం వాళ్ళ పేషెంట్స్ కి డెడికేట్ చేస్తారు. అందులోంచి మనం కొంచెం ఏదో ఉంటుంది చూసా, దానిలోంచి మనం తీసుకోవడం ఏదో మొత్తం అక్కర్లేదు మేడం, చెవిస్తే చాలు మాకు. మాక చెవి చాలా. ఇయర్ ఫోన్ పెట్టుకుని చెవిస్తే చాలు 1 to 2 సెషన్. చెవి పేషెంట్లకు వదిలేస్తాం మేము. ప్యూరిటీ నేను ఆర్డర్ పెట్టాను మేడం. అదే 2+1 ఆఫర్ ఉంది కదా మేడం, అవి వచ్చినాయి నాకు. తర్వాత ఛాలెంజ్ పెట్టండి, మీరు కూడా ఛాలెంజ్ అప్లై చేయండి. మేడం అది కూడా నేను